పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. సాయం అనేది ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ వందనములు స్తోత్రములు. పునరుద్ధాన ప్రభుదిన ఉదయకాల సమయం నుంచి ప్రభా, మీరు ఇంతవరకు మీ యొక్క ఆత్మసన్నిధిని ఆత్మ సంచారాన్ని మా మధ్య ఉంచినారు. మీ వందనాలు. ఈ సాయంకాల వేళ సమయంలో ప్రకటింపబడిన రీతిగా దేవాస్వార్థ కూడికలో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకై మీ వందనములు. పాటల ద్వారా మహింపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీ వందనాలనైనా. రాత్రికాల సమయంలో దౌర్భాగ్యం ఎన్నికలేని వాడిని, తృణీకరింపబడిన వాడిని, ఎక్కడో పడి చెడిపోవాల్సిన నన్ను ప్రభా, మీ యొక్క అనాది ప్రణాళిక చొప్పున మీరు ఏర్పాటు చొప్పున రక్షించుకొని దేవా భద్రపరిచి అంచెలంచెలుగా ఆత్మీయతలో లోక యాత్రా జీవిత దినములలో మమ్మల్ని భద్రపరుస్తూ వస్తున్న మీ ప్రేమను బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య గొప్ప ఉపకారాలను సంఘంతో కలిసి పంచుకునే విషయంలో ప్రభా మీరే కృప చూపించండి. నన్ను ఖాళీ చేయండి దేవా. నా జీవితంలో మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్య గొప్ప కార్యాలు ప్రభా మీరు వినిపింపజేయండి. వాటి ద్వారా ప్రభా వినేటువంటి వారిలో మీ మీద ఆధారపడి మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి ఆచరించేటువంటి జీవితాన్ని మాకు ప్రసాదింపజేసి మహిమ పొందమని వేడుకొంచున్నాను. నా సొంత తలంపులు, సొంత ఆలోచనలు కాకుండా ప్రభా మీరు మా జీవితాల్లో చేసిన యథార్థంగా పంచుకోవడానికి మీరే కృప చూపిస్తురమ్మని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మీకందరికీ మరొక మారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తా ఉన్నా. నా పేరు చంద్రశేఖర్. ఇక్కడే కరివెన్నే మాది, కొల్లపురంలోనే మా ఇల్లు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం. మా నాయన మా అమ్మ ఇక్కడే ఉన్నారు. మా నాయన పేరు అబ్రాహము, మా అమ్మ పేరు మరియమ్మ. వారికి ప్రథమ సంతానంగా నేను, తర్వాత నా చెల్లెలు, తర్వాత తమ్ముడు సురేష్ ఉన్నాడు. చెల్లెలి నందికొట్కూరులో ఉంటుంది, తమ్ముడు సురేష్ కూడా ఆత్మకూరులో ఉంటున్నాడు. మా బాల్యదినం సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మేము బాల్యదినం అందరిలాగానే గడిచింది. కొంత ప్రారంభంలో నేను బాల్యదినంలో పుట్టినప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేక మా అమ్మకు ఆరోగ్యం బాగాలేని కారణం చేత నేను మా అమ్మమ్మల దగ్గర కొత్తరాంపురంలో పెరిగినానని చెప్పినారు. అక్కడ నేను దాదాపుగా నా వయసు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చే వరకు అక్కడే ఉన్నాను. నాకు కూడా బాగా గుర్తుంది. మా మామల దగ్గరనే ఉన్నాను. అక్కడ 2వ తరగతి వరకు అక్కడే ఉన్నాను. నేను ఉండి చదువుకున్నాను. కానీ అక్కడ ఊర్లో పల్లెటూరులో కాబట్టి బడికి సక్రమంగా పోని కారణం చేత ఏం చేసినారంటే 2వ తరగతిలో నన్ను ఫెయిల్ చేసినారు. అక్కడ స్కూల్కి వెళ్ళినది కారణం చేత 2వ తరగతిలో ఫెయిల్ చేస్తే ఇక మా నాయన అక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు లేంగా వద్దురమ్మని ఇక్కడ తీసుకొచ్చినాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 2వ తరగతి మళ్ళీ ఇక్కడే చదివిన, 2, 3 చదివిన తర్వాత 3, 4 చదివిన. 5వ తరగతికి కుటుంబం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం వల్ల హాస్టల్లో వేసినారు, వేల్పునూరు ఎస్సీ హాస్టల్లో వేసినారు. అక్కడ వెళ్ళి నేను 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. ప్రారంభంలో చదివేం వచ్చేది కాదు నాకు. అయితే హాస్టల్కి పోయిన తర్వాత ఏదో ఇక్కడ ఆహారం ఇబ్బంది ఉండడం వల్ల హాస్టల్లో చేర్చినారు. ఏదో అన్నం పెడతారనే ఉద్దేశం అంతే తప్ప నాకైతే చదువు వచ్చేది కాదు. అక్కడ హాస్టల్కి పోయిన తర్వాత 5వ తరగతిలో కూడా రాదు, నాకేం చదువు రాదు, ఒక బడిపోతుంటే వస్తుంటిని. తర్వాత 6వ తరగతిలో నాతో పాటు తిరుమలయ్య, ఈ ఎస్అన్న వాళ్ళందరూ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు. ఒకరోజు ఏం చేసినారంటే హాస్టల్లో లీడరు 5వ తరగతిలో అన్నం కాడికి పోయినప్పుడు చదవమని పేపర్ ఇచ్చినాడు. చదువు రాదు కాబట్టి అన్నం పెట్టలే. అన్నం పెట్టకుంటే ఇంకా రాత్రి ఇంకా ఎవరు లేరు. మరుసటి రోజు ఉదయం కూడా టిఫిన్ పెట్టలే. మధ్యాహ్నం కూడా పెట్టనని చెప్పినాడు. నువ్వు చదవాలా,
అన్నం పెట్టాలి, లేకుంటే ఊరికి పోవాలి మీరు అని చెప్పినాడు. ఇంకా లేకుంటే వెళ్ళిపోమన్నాడు. అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ వచ్చి ఇల్లు అంటారు. అక్కడ పోతే వాళ్ళు అన్నం పెట్టకున్నారని ఇక ఎట్లన్నా కానీ చదవాలని చెప్పి నేను రాత్రి కూర్చొని దాదాపుగా రాత్రి మధ్యాహ్నం ఉదయం నేను టిఫిన్కి వెళ్ళలేక వాడు పెట్టాడు, కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు లీడరు. ఈ ఎందుకు పోయి కొట్టించుకోవాలి అందరి ముందర ముందు అవమానపడడం ఎందుకని ఆ దినం ఖచ్చితంగా నేర్చుకోవాలని మధ్యాహ్నం వరకు కష్టపడి వాళ్ళు నేర్చుకొని గుణింతాలు నేర్చుకొని ఇచ్చిన పేపర్ను చదవడానికి నేర్చుకున్నాం. మధ్యాహ్నానికి అంతా నేర్చుకున్న తర్వాత అన్నానికి పోయినప్పుడు చదవమంటే చదివితే అన్నం పెట్టినాడు. ఇంక అప్పుడు నా మీద నాకు నమ్మకం ఏర్పడింది, నేను కూడా చదవగలను అని. అక్కడ 6వ తరగతి అయిపోయింది, 7వ తరగతి అక్కడ మామూలుగా వేల్పూర్లోనే చదువు కాబట్టి అక్కడ కాపీల సెంటర్ అది, అక్కడ చదివితే ఈజీగా పాస్ కావచ్చు అని పంపించినారు. ఇంకా మనకు అక్కడ పోయిన తర్వాత ఈ చదువుకున్న తర్వాత 7వ తరగతి కష్టం అనిపించింది. నాకైతే కష్టం అనిపించలేదు. ఆ రోజు నుంచి చదువుకున్న బాగా 7వ తరగతి పాస్ అయినా. 7వ తరగతి పాస్ అయిన తర్వాత మా వాళ్ళందరూ అక్కడే ఉన్నామంటున్నారు. కానీ నాకు బాగా నమ్మకం వచ్చింది, చదువుకుంటే నేను ఆత్మకూరులోనే చదువుతాను నేను. ఎందుకంటే ఆత్మకూరులో 10వ తరగతి పాస్ కావడం అంటే ఆ రోజుల్లో చాలా ఇబ్బంది ఉండేది. అంత 10% 12% మాత్రమే పాస్ అయ్యేటువంటి వాళ్ళు. అయితే నా మీద నాకు నమ్మకం ఏర్పడి 10వ తరగతికి 8వ తరగతికి హాస్టల్లో ఇక్కడ ఆత్మకూరు వచ్చి 1992వ సంవత్సరంలో 10th క్లాస్లో హాస్టల్లో ఉండి, హాస్టల్లో ఆయన వార్డెన్ సార్ నేను ట్యూషన్కి వెళ్తా ఉంటే ఆయన హాస్టల్ నుంచి తీసేస్తే సర్లేని బయట రూమ్ తీసుకొని చదువుకుంటూ 1992వ సంవత్సరం 10వ తరగతిని పూర్తి చేసిన. నేను అందరిలాగానే కొంచెం వీకే కాబట్టి కొంచెం ఇబ్బంది పడేటువంటి వాడిని. అయితే 2nd క్లాస్లో పాస్ అయినా. మా నాయన నాకు కొంచెం సంతోషించాలి నేను 2nd క్లాస్లో పాస్ అయితే. సరే ఆయన సంతోషం అంటే ఆయన ఎస్టిమేషన్స్ ఎక్కువ, తల్లిదండ్రుల ఎస్టిమేషన్స్ సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అది నాకు చాలా తర్వాత తెలిసింది. మా నాయన యొక్క ఎస్టిమేషన్స్ ఏంటి నా మీద అన్నది నేను తెలుసుకోవడానికి ఎంత టైం పడిందంటే నేను తండ్రిని అయిన తర్వాత తెలుసుకున్నా. అప్పుడు చాలా అవకాశం వచ్చింది. సరే ఇంటర్మీడియట్ చదివిన, ఇంటర్లో 94 పాస్ అయినా. డిగ్రీ ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ వెలుగుల్లో చదివిన, అక్కడ కూడా పాస్ అయినా. తర్వాత 97లో డిగ్రీ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసిన, ఎస్వి యూనివర్సిటీ, ఆ తర్వాత ఎస్కే యూనివర్సిటీ రాసినాను. 2 యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది. అయితే ఆ బాల్యదశలో సీట్ వచ్చి పీజీ పూర్తి చేయడానికి ముందు కావల్లో జాయిన్ అయినా నేను. కావల్లో కొంత నెల్లూరు కావల్ దగ్గర చేరి అక్కడ నాకు ఇష్టం లేక మళ్ళీ వెనక్కొచ్చేసి ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ అనంతపూర్లో ఎంకామ్ జాయిన్ అయినా. అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే నేను కొంచెం చిల్లర శాస్త్రాలు చేసేవాడిని, తిరిగేవాడిని, అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాడిని. అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ ఎక్కువగా ఉండేది. 1500 మంది రాసినారు ఎగ్జామ్, 40 సీట్లే ఉన్నాయి. నాకు వచ్చేసి 4th ర్యాంక్ వచ్చింది యూనివర్సిటీలో. ఇంకా 4th ర్యాంక్ ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ 4th ర్యాంక్ వచ్చింది. ఎస్వి యూనివర్సిటీలో 132వ ర్యాంక్ వచ్చింది. 132వ ర్యాంకు వల్ల కావాలి ఇచ్చినారు. నాకు క్యాంపస్ కావాలని, ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్ కావాలని మళ్ళీ నేను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేరినాను. అయితే ఆ మధ్యకాలంలో ఏం చేస్తుంటానంటే నా ఆలోచన విధానం వేరు, సాధారణంగా ఉన్నటువంటి ఆలోచన కాదు. నేను బాల్యదశలోని కొన్ని చెడు వ్యసనాలకు లోనైనటువంటి చెడు వ్యసనాలకు లోను మాత్రమే కాకుండా వాటిలో మునిగి తేలాడేటువంటి వాడిని. కాబట్టి అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తల్లిదండ్రులకు. మన పరిస్థితి చూసినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అయితే నా తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచన చేసుకున్నారు కాబట్టి నా ఆలోచన, నా క్రియలు వారికి ఏమాత్రం సమాధానాన్ని, నెమ్మదినిచ్చేది కాదు. అయితే వాటిలో నుంచి నాకైతే సంతోషం, వాళ్ళకైతే దుఃఖంగా ఉండింది. నేను ఎప్పుడు సంతోషించేటువంటి అంటే ఎలాంటిదంటే జూదం అనేటువంటి వాడిని, నేను ఎక్కువగా ప్యాకాట్ అనేటువంటి వాడిని. నాకు 10వ తరగతి ఇంటర్మీడియట్లోనే నాకు ఆ ప్యాకాట అలవాటైంది. ఆ కార్డ్స్ ఆడేటువంటి వాడిని, నిత్యం ఆడేటువంటి వాడిని, ఎప్పుడు నంబర్ ఆఫ్ డేస్ ఆడేవాడిని, కదలకుండా బయటికి రాకోకుండా దాదాపుగా 2-3 రోజులైనా కూడా ఆ కార్డ్స్ ఆడుకుంటూ వాళ్ళ మధ్యనే జీవించేటువంటి వాడిని, అక్కడే ఉండేటువంటి వాడిని. మా నాయన చాలా బాధపడేటువంటి వాడు. ఒకరోజు మా నాయన కొట్టినాడు కూడా, అక్కడ వాళ్ళ ముందర అంతమంది ముందర కొట్టినాడు. అయినా కూడా నేను దాన్ని మానుకోలేకపోయినా. ఆ తర్వాత చాలా ఇబ్బంది అయింది, మానుకోవడానికి ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని క్రియలు ఉండేవి, ధూమపానం కూడా చేసేటువంటి వాడిని నేను. దాంట్లో నుంచి కూడా చైన్ స్మోకర్, నేను మామూలు స్మోకర్ కాదు, చైన్ స్మోకర్. అంటే అయిపోయిన వెంటనే మళ్ళీ తాగాలి, వెంటనే అలా చేసేటువంటి వాడిని. అలాంటి స్థితిలో వాళ్ళ తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టపడేవి కాదు. నా సహవాసం కూడా, మిత్రులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటువంటి వారం. అయితే నేను కొంతకాలం వెలుగుల్లో చదువుకున్నాం, కానీ అన్న సైలెంట్గా ఉండి వాడు భయం. అయితే నా టీం వేరు, అన్న టీం వేరు, సపరేట్గా ఉండేటువంటి వాళ్ళు. ఇద్దరం ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం. కానీ
అన్న మాతో ఎక్కువగా కలిసేటువంటి వారు. మా టీం వేరు, ఆలోచన విధానం వేరు, ఇక్కడ వేరు కాబట్టి వేరు వేరుగానే ఉండేటి వాళ్ళం. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేసిన అంటే 99వ సంవత్సరంలో పీజీ అయిపోయింది. ఇంటికి వచ్చిన నా వ్యసనాలు అధికమైపోయినాయి. తల్లిదండ్రులు ఏమాత్రం ఇక మా నాయన క్లియర్గా చెప్పేసినాడు, ఇక నీకు అన్నం పెట్టేది లేదు, 99 ఎంకామ్ అయిపోయిన తర్వాత నీకు అన్నం పెట్టేది లేదు, ఉంచుకునేది లేదు, ఇంట్లో ఉంచుకునేది లేదు, ఇక నీ ఇష్టం ఏమన్నా చేసుకొని నువ్వు చదివించిన వీడికి కాదు చదువుకున్నావు, నువ్వు చదువుకునే కాదు చదువుకున్నావు, ఏం నేను చదివించినానో నువ్వు చదువుకున్నావు నాకైతే తెలీదు, ఇక నీ పరిస్థితి నువ్వు చూసుకో అన్నాడు. అప్పుడు పరిస్థితులు నాకైతే ఇక్కడ అర్థం కాలేదు అని ఇక్కడ నుంచి అన్న మాదన్న హైదరాబాద్లో ఉండేటువంటి వాడు, హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే ఎంకామ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్తే అక్కడ ఏం చేసినాడు అంటే చార్టెడ్ అకౌంటెంట్ కాడికి ఎవరి దగ్గరికి పోయినా రెఫరెన్స్ అడుగుతూ ఉన్నారు. ఎనీబడి కెన్ రెఫర్స్ టు యూ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ టు వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్, వారు రిక్వైర్ ఫర్ అన్ అకౌంటెంట్. మాకైతే నీ అర్హతలు తర్వాత నీకున్నటువంటి చదువు మాకు నచ్చింది, అయితే నువ్వెవరో మాకు తెలియదు, నీ గురించి చెప్పేటువంటి వ్యక్తి మాకు కావాలా అంటే ఉండేది ఇక్కడ చెప్పి మిత్రులు ఎవరు లేరు. తర్వాత అన్న కూడా ఏం చేసినట్టే ఉదయాన్నే పోతే రాత్రి వచ్చేటువంటి వాడు. అన్న కూడా ఇంకా ఏదో షెల్టర్, అన్న దగ్గర షెల్టర్ ఉంచుకోవడానికి ప్రయత్నం అంతే, చూసినా ఎవరు మనకు సాయం చేస్తుండే, అసలు హైదరాబాద్ తెలిసిన వాళ్ళే లేరు. అటువంటిది అకౌంటెంట్గా నేను పనిచేస్తానంటే ఫైనాన్స్ అంతా ఉంటుంది వాళ్ళ చేతిలో, అకౌంటెంట్ అది ఇవ్వాలంటే కష్టమవుతుందని రెఫరెన్స్ చెప్పేటి వాళ్ళు లేక అక్కడ కొంతకాలం ఉండి ఇంకా వీలు కాదులేమని వచ్చి పోయినప్పుడు డబ్బులు కూడా లేవు నా దగ్గర. అప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళం. తల్లిదండ్రులు ఇక్కడ పని చేసుకుంటున్నవాడిని, నేను అన్ని రకాల పనులు చేస్తాను, నేను పొలం పనులు చేస్తుంటే అన్ని రకాల పనులు చేస్తూ చదువుకుంటూ కూడా అన్ని రకాల పనులు చేసేటువంటి వాడిని. ఎందుకంటే నాకున్నటువంటి వ్యసనాలకు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు పుస్తకాలకే ఇయ్యరు, మళ్ళీ వ్యసనాలకు వాళ్ళకి భర్తీ చేయాలంటే చాలా కష్టమయ్యేది. కాబట్టి ఇవ్వకుంటే నేనే పని చేసుకొని పగలు కాలేజీకి రాత్రి పని చేసుకొని కొంత లెక్క సంపాదించుకొని ఆ డబ్బు ఉండడం వల్ల ఇష్టానుసారంగా ఖర్చు చేసేటువంటి వాడిని ఆ రోజుల్లో. అయితే ఎంకామ్ అయిపోయింది, వచ్చిన అక్కడ హైదరాబాద్లో ఉద్యోగం దొరకలేదు, అక్కడ నుంచి రావడానికి ఛార్జీ డబ్బులు లేవు, అన్నను అడగడానికి నాకు అవమానం అనిపించింది. ఎట్లా బాగా ఇక్కడ ఉంటే కష్టం అవుతుంది, ఉదయం పోతే రెఫరెన్స్ తీసుకోకుండా కాలేజీలకు పోయినా అక్కడ చాలా సందర్భాల్లో పేపర్ తీసుకొని ఉదయం పేపర్ తీసుకొని చదివి ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి వాడిని. ఎవరికి పోయినా ఎక్కడ పోయినా సర్టిఫికెట్స్, మీ క్వాలిఫికేషన్స్ బాగున్నాయి, మీ ఎడ్యుకేషన్ బాగుంది, మంచిగా ఉంది, కెరీర్ మంచిగా ఉంది, అయితే వీ వాంట్ టు రెఫరెన్స్ అంటున్నారు. ఇంకా ఎవరు చెప్తారు మనకు అక్కడ, ఇంకెక్కడ లేకపోతే ఒకరు అతను అట్లా గడిచిపోతున్నప్పుడు అన్న దగ్గర నుంచి ఉదయం బయటకు పోతాం ఇద్దరం, నేను అన్న రాత్రి వస్తాడు, నేను కూడా రాత్రి కల్లా రావాలా. ఆ మధ్యలో ఇంకా ఉద్యోగం లేని కారణం చేత అక్కడ ఒక ఆత్మకూరులో ఒక అతను పరిచయమైన, ఏకలవ్య నగర్లో నేను రూమ్లో ఉంటుంది, అక్కడ ఒక అతను పరిచయం అయిపోయినాడు. ఆయన అక్కడ రిక్షా దొక్కేవాడు ఉంటాడు హైదరాబాద్లో. ఇక నాకు రావడానికి ఛార్జీకి డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు అని ఆయన దగ్గర కలిసినాడు. ఏం శేఖర్ నీకు ఎక్కడ ఏం లేదు అంటే, ఏం చేయాలో నాకు అర్థం కావలేదన్న, నా పరిస్థితికి ఎవడు ఉద్యోగం అనుకుంటే నాకు నేను ఇచ్చిరాని ఆయనతో పాటు రిక్షా దొక్కించుకున్నాడు. రిక్షా దొక్కిన అలా, ఎందుకంటే అన్నం కూడా లేదు మధ్యాహ్నం, తర్వాత రావడానికి ఛార్జీ లేదు, అన్నం లేదు, ఇక ఏమైనా కానీ బతకాలా అని అలాగా ఆయనతో పాటు రింగులు వేసుకుంటున్నాడు. అప్పుడు వాటర్ వెల్స్కు రింగులు దించేటువంటి వారు. ఆ రింగులు వేసుకొని పెద్ద పెద్ద దూరంగా టౌన్లో చాలా దూరం దొక్కాల. ఆయన సర్లేని ఒక 4-5 రోజులు అట్లా అన్నకు చెప్పకుండా అన్న దగ్గరికి రాత్రి వచ్చేది, ఉదయాన్నే బయటకు పోయేది. ఇంకా పగులు ఈ పని చేసుకుంటూ ఒక 4-5 రోజులు అట్లా చేసుకొని ఇక ఇక్కడ ఉంటే కష్టమవుతుంది, రింగులు దొక్కడం ఇదంతా కష్టమవుతుంది, పోయి కరువైనకే పోయి ఏదైనా ఒకటి పని చేసుకొని బతకొచ్చులేని ఇక్కడికి వచ్చిన. మళ్ళీ ఇంకా రింగుల డబ్బులు తీసుకొని కొంత ఖర్చు పెట్టుకొని ఛార్జ్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి అన్నాక నేను పోయేస్తాను అన్నాక ఇలా ఉండను, ఇక నాకు కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది అన్న, ఎవరు ఉద్యోగాలు కూడా దొరికేటట్లేవు అంటే, నిన్ను ఇష్టం రా, మా కంపెనీలో కూడా నిన్ను పెట్టుకోవడానికి లేదు, నా కంపెనీ వేరు, నీ ఆలోచన మీ చదువు వేరు, కాబట్టి పెట్టుకోవడానికి వీలు కాదు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పినాడు అన్న. అని ఇంక వచ్చేసిన. నేను వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా డబ్బులు అక్కడ కొంత డబ్బులు ఉన్న వాళ్ళ మళ్ళీ వచ్చిన నుంచి మళ్ళీ అదే పని మొదలుపెట్టినాం. ఇలా కూడా ఇంకా అదే పని మొదలు పెడుతుంటే మన ఆయన ఆటో కూడా మళ్ళీ కొట్టినాడు. ఒకసారి మళ్ళీ కొట్టినాడు. కొడితే ఇంకా సరే నువ్వు అన్నం పెట్టినందుకు కదా కొడుతుంది, నా అన్నం నేను వండుకొని తింటాను, నేను సపరేట్గా ఉండి అన్నం వండుకొని తిని పని చేసుకోవడానికి బ్రతుకుతూ ఉండేవాడిని. తర్వాత ఆ టైంలోనే ఏం చేసిన అంటే కాలేజీలో జూనియర్ కాలేజీలో 99 అంటే డిసెంబర్, నేను మేలో అయిపోయింది నా ఎగ్జాము, చదువు పూర్తి అయిపోయింది. మే, జూన్, జూలై, ఆగస్టు వరకు హైదరాబాద్లో ఉన్నా. ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఈ పొలం పనులు, ఈ పక్కనున్న సీనివాడిని ఇద్దరం కలిసి వేరే ఊరికి పోయి అన్నానికి లేకపోతే వాళ్ళే అన్నం పెట్టి బ్యాచీలు మెప్పి అన్నం పెట్టి కొంతవరకు
డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు అక్కడే 9 రోజులు 10 రోజులు అక్కడ బ్యాచ్లు పనిచేసి వాళ్ళు అన్నం పెడితే వాళ్ళకన్నా తిని వచ్చిన డబ్బులతోని ఆ పాత్రలు స్టవ్ కొనుక్కొచ్చుకొని ఇక సపరేట్గా వండుకొని తినడం ప్రారంభించిన. ఇక్కడ ఆ జ్ఞానస్వరం షెడ్ అడిగితే ఇచ్చినాడు. అలా ఉండడానికి వండుక తినడానికి ఇవ్వను. ఎందుకంటే నాకు కూడా బంధువుల కాడుకోవడము చుట్టాల కాడుకోవడం నాకేదో ఇష్టం లేదు. ఎందుకు నాకు పని వస్తుంది, నాకు వంట వస్తుంది, నేను చేసుకొని తింటాను, పని చేసుకొని వండుకొని తినేటువంటి వాడిని. అయితే డిసెంబర్ అనుకోకుండా 99 డిసెంబర్ 2వ తేదీన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆత్మకూరులో పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు వస్తావా అని ఇక్కడ మా మిత్రుడు రవికుమార్ అని శ్రీకల్చేరిలో పేస్తుంటాడు, అతను పిలిచినాడు. పోదాం శేఖర్, ఎందుకు ఈ పని నువ్వు చేసుకుంటావు, కాలేజీకి రా పోదాము అంటే సర్లేన్న పోదాం అని పోతే అక్కడ 1999 డిసెంబర్ 2వ తేదీన జూనియర్ కళాశాలలో అధ్యాపక వృత్తిలో నా పనిని కొనసాగించుకుంటూ వచ్చిన. అక్కడ నుంచి ప్రారంభమైంది. ఈ వృత్తి అయితే చేరినాను కానీ చెడు లక్షణాలు ఏమాత్రం తల్లిదండ్రులు అసహించుకునేటువంటి స్థితిలో నా చెడు ఉండేది. తండ్రి తల్లి ఎవరు కూడా ఆదరించే మా నాయన కొంచెం ముక్కోపి బాగా కోపడతాడు, ఎవరినైనా ఒకటే కాబట్టి అట్లా చేసేటువంటి వాళ్ళని నిన్నని కారణం చేత బయట దొబ్బేస్తే చాలా రోజులు ఒక 3-4 రోజులు అన్నం లేకుండా ఇక్కడే తిరిగి ఇక్కడే పడుకునేటువంటి వాడిని. ఏం లేవు డబ్బులు లేక తినకు అన్నం తినకుండా ఆ దినాల్లో ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది, చనిపోదాం అనిపించింది. మా పెద్దమ్మ శాంతం పెద్దమ్మ ఎప్పుడు వచ్చేది నా కాడికి ఏడ్చేది, ఏనైనా నన్ను ఇట్లా అయిపోతుంది ఎందుకురా తల్లిదండ్రులు నువ్వు అది మానుకోరాడైనా అని చెప్పేది మా పెద్దమ్మ. ఎప్పుడు చెప్పినా సర్లే పెద్దమ్మ అనేదాన్ని. అన్నం పెడితే అన్నం తినడానని అంటే నేను తినలేని వాడిని కాదు, ఆడ కూడా పోయి తినేవాడిని కాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటాడేమో మీరు ఎందుకు పెట్టినారని కొంచెం పేచిచ్చి ఇబ్బంది పెడతాడనే ఉద్దేశాన్ని బట్టి మా పెద్దమ్మ కాడ కూడా తినేవాడిని కాదు. రాత్రిళ్ళు పూట ఒకరోజు రాత్రి తెచ్చి పెట్టింది, నేను నన్ను తినరా ఆడ బయట అనుకుంటే తినరా ఇది ఒక్క తినరా నా కోసం తినరా అని అన్నం పెట్టింది. తర్వాత సీన్గాడు కూడా అలాగే అన్నం పెట్టినాడు. కొన్ని రోజులు అట్లా అయిన తర్వాత నాడ పని చేసుకొచ్చుకున్న తర్వాత డబ్బులు వచ్చినాయి చేసుకున్నా. తర్వాత ఇక నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశాన్ని బట్టి మా మేనమామని అడిగి 99లో ఏం చేసిన అంటే ఎగ్జామ్ జాయిన్ అయిపోయింది. 2001లో ఎంఫిల్ రీసెర్చ్ చేయాలా, పిహెచ్డీ చేయాలనే ఉద్దేశం నాకు తగిలింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. 3 సీట్లు పిహెచ్డీ ఎస్కే యూనివర్సిటీలో పిహెచ్డీలో జాయిన్ అయినా. పిహెచ్డీ జాయిన్ అయిన తర్వాత మా నాయన కాడికి వచ్చి, అయినా జీవితంలో నాకు మంచి అవకాశం వచ్చింది, ఈ పిహెచ్డీ చేస్తే ఒక 4 సంవత్సరాలు చేస్తా, పిహెచ్డీ చేస్తే నా జీవితం మారుతుంది, మన జీవితం అంతా మారుతుంది, కొంచెం ఆలోచన చేయంటే నీ పేరే నాకు చెప్పాకు, నీ ఆలోచన నాకు చెప్పాకు, నీ కథ నాకు తెలియదు, ఏమన్నా చేసుకో ఎట్లన్నా బతుకొని నీ ఇష్టం అని చెప్పినాడు. మా మామ కాడికి పోయినా, మా మామ కూడా వరే మీ నాయన్ని ఇడిచిపెట్టినాడు, నేను చేస్తే నన్ను కూడా ఇబ్బంది పెడతాడు అని మా మామ కూడా, మా మేనమామ పిల్లలు లేరు, చిన్నప్పుడు బాగా చూసుకున్నాడు ఆయన కూడా నీ సహాయ స్థితిలో నేనేం చేయలేను ఆయన అన్నాడు. అంటే సర్లే మామ అని చెప్పాను. ఇంక జాయిన్ అయి వచ్చిన, ఇలా పని చేసుకొని పోయి వచ్చిన డబ్బులతో పిహెచ్డీ జాయిన్ అయిన తర్వాత కొంచెం ఒత్తిడి ఎక్కువైంది. ఈ పని చేసుకుంటున్నా వచ్చిన డబ్బులు 1450 రూపాయలు 1500 వస్తే పోషణ అయితే జరుగుతూ ఉంది కానీ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. కొంత ఇంట్లో కూడా నా నుంచి తల్లిదండ్రుల మధ్య కూడా కొంత భిన్నాభిప్రాయం, కొంచెం భేదాభిప్రాయం వచ్చి వాళ్ళ మధ్యలో కూడా క్వారల్స్ అంటే గలాట వచ్చింది. దాంతో చాలా ఇబ్బంది అనిపించింది. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే లాయర్ గోవిందరెడ్డి సార్ కాడికి పోయి మా వివాదాన్ని పరిష్కరించుకున్నాం. అది ఒప్పందం ఏంటంటే నేను నీకు పెళ్లి చేయను, ఏం చేయను, నాకు సంబంధం లేదు అని మా నాయన కరాఖండిగా అక్కడ చెప్పేస్తున్నాడు. మా మేనమామ అట్లా కాదు, నువ్వు అట్లా చెప్పకూడదంటే సరే నీ ఇష్టం, నువ్వు తల్లి తర్వాత మేనమామ ఉంటావు కదా, నువ్వు చేస్తావు చేయి నీ ఇష్టం అని చెప్పి మా నాయన చేతులు ఎత్తేసినాడు. మా పెద్దమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంట్లోకి కొనసాగుతున్నా, ఇక్కడ ఉండి వండుకొని తింటా ఉంటుంది. అయితే దేవుడు అక్కడ మా పెద్దమ్మ నాయన అంటే నేను ఒక దినాన అక్కడ చెరుకట్ట కిందకి వెళ్ళి ఇక ఎందుకు నా పరిస్థితి అర్థం కాక పడుకొని మా పెద్దమ్మ పనికి వచ్చేటప్పుడు చూసింది, ఏం జరండి ఈ పరిస్థితి ఇట్లా అయిపోయిందంటే, ఏమో మంగ చనిపోవాలనిపిస్తుంది నాకు. అంటే నేను చేసిన చిన్న పొరపాటు జరుగుతుంది, నాకు తెలియదు అప్పుడు చాలా జరిగింది, దాన్ని ఏమన్నా పెద్ద మనసుతో తీసుకుంటారేమో, దగ్గర తీసుకొని బాగు చేస్తారేమో అన్న ఆలోచన వచ్చింది. కానీ ఇక లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఇంకా ఏం చేయాలని నేను అని అర్థం కాకుంటే సరే అని ఆ నుంచి నువ్వేం చేసుకోవద్దురా అని తీసుకొచ్చిన తర్వాత ఆలోచన చేసి ఏం చేసినాం అంటే నాకు ఇంకా ఎట్లా కానీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. మా నాయన అయితే పెళ్లి చేయడు, జీవితం మారాలంటే ఇంకా 2 ఆప్షన్స్ ఉండేది, పిహెచ్డీ చదువుకోవాలా, పిహెచ్డీ చదువుకోవాలంటే లెక్కలేదు, పిహెచ్డీ చేసుకోవడానికి వీలు కాదు, ఇంకా మ్యారేజ్ చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఏమైనా అవకాశం ఉందేమో అనేటువంటి ఆలోచన. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రార్థన జరిగేది,
మా ఇంటి ముందర ప్రార్థన చేసి ప్రార్థనలు పెట్టేటువంటి వాడు. అప్పుడప్పుడు మేము ప్రార్థన వినేటువంటి వాడిని. అయితే ఎప్పుడూ వెలిగించి హేళనాస్పదంగానే చూసేటువంటి వాడిని, ప్రార్థనకు పోయేటువంటి వారిని కానీ, అక్కడ చెట్టు కింద చూసుకొని బెరాకకు పోయేటువంటి వారిని కూడా చాలా వెలిగించేటువంటి వాడిని నేను. వీళ్ళే భక్తులు, వీళ్ళు మాత్రమే దేవుడు అని చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్తోని, అంటే ఉచ్చరింపజక్యం కానటువంటి మాటలతోని నిందించేటువంటి వాడిని, మందిరానికి వచ్చేటువంటి వాళ్ళను. అయితే దేవుడు అయినప్పటికీ కూడా నామకార్థ క్రైస్తవులో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి బైబిల్ ఉంది, భయం అనేది ఉంది. తద్వారా ఏం చేసినామంటే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినప్పుడు మా నాయన ఒక సంబంధం వస్తే మా నాయన్ని అడిగినారు. వాడెవడో నాకు తెలియదు, వానికి మీరెవడు పిల్లనికి వచ్చినారు, మీరు వెళ్ళిపోయి నేను చెప్పినాడు. నా తండ్రి ఆ మాట చెప్తే ఇంకెవరు పిల్లని ఇస్తారు అబ్బా అని. అటువంటి పరిస్థితుల్లో మా మామ ఉండేవాడు, జాన్ మామ అని, ఇక్కడ వెంకటేశ్వర టీచరు. ఆయన ఏరా బాబు నీ పరిస్థితి ఏంటంటే, మామ కళాయిలో పనిచేస్తుంటుంది, మామ ఎట్లా ఉందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ వదిన కూతురు ఉందంట, చూసేద్దామా చేసుకుంటావా అంటే, సరే మాకు పోదాం పోయినా. అయితే అప్పటి వరకు ఏం చేసినామంటే, నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేటివి. ఆ డబ్బులు తీసుకోవాలి, ఇంత తీసుకోవాలని, నేను ఇంత చదువుకున్నా అప్పుడు అని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండేటివి. అయితే నాకు ఎందుకో సర్లే మనకి పోదాం మామని పోయినాము. ఆ అమ్మ సుజాతను చూడడానికి ఆదివారం రోజు పోయినాం నేను అక్కడికి. సండే పోయినా. మేము పోయేసరికి మధ్యాహ్నం 1:30, 2:30 అయింది. ఏమో చూపించండి అంటే వాళ్ళు మా సర్జన భర్జన పడుతున్నారు. అమ్మాయిని చూపిస్తే మేము పోతాం, మళ్ళీ మేము దూరం పోవాలి, ఆత్మకూరు పోవాలా, బేతంచెర్ల కూడా ఎక్కి ఉదయం 7 గంటల 8 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నానికి పోయినా వాటికి. ఇక మళ్ళీ పోయి మళ్ళీ సాయంత్రం రాత్రి అయితే మామ ఎట్లా పోదామని అంటే, మా మామూలు ఇప్పుడు ఇంకా వాళ్ళ చిన్నాయన ఇంకా అక్కడిక్కడ తర్జన భర్జన పడుతున్నాడు. ఏంటబ్బా తర్జన భర్జన పడుతున్నాడు అని మా మామని అడిగిన. ఏంటి మామ పెళ్ళికి అమ్మాయిని చూపెట్టుకున్నారు, మనకు వాళ్ళకంటే ఇష్టం లేదేమో, పోదాంపా అంటే, లేదు లేదా ఏదో పడినట్టుంది అంటే అడిగితే ఈమె చర్చికి పోయినది. అప్పుడు మేము పోయినప్పటికీ మందిరానికి పోయింది 2 అయింది రాలంటే, చర్చి ఇంకా ఏంటి పోయినా అంటే వాళ్ళ చిన్నమ్మ మా పాప మందిరానికి పోయింది బాబు అని. మందిరానికి పోయిందంటే నాకు ఎంబడే స్ట్రైక్ అయింది. ఇంతవరకు ప్రార్థన అయింది. సిఎస్ఐ చర్చికి పోతే 10 గంటలు 9:30 లేకపోతే 15 నిమిషాలు లాస్ట్ రోడ్ పోయే లోపల ఫస్ట్ రోడ్ పోయిస్తుంటారు ఇంటికి. అటువంటిది 2 అయింది ఇంకా రాలేదంటే ఖచ్చితంగా ఈమె రక్షణ సంఘానికి పోతున్నట్టుంది. భక్ష్యంగా బెరాక ప్రార్థన మందిరానికి పోతున్న లెక్కన ఉన్నట్టుంది ఈమె. ఒకవేళ వీళ్ళు ఏమైనా మనం చెప్పి ఈ అమ్మాయిని ఇస్తామంటే చేసుకోవాలా. అయితే అప్పుడే ఆలోచన నాకు ఎందుకు వచ్చింది, నా విషయంలో వీళ్ళకు ఏ ఒక్క మాట కూడా అబద్ధం చెప్పకూడదు. మామూలుగా లోక సంబంధంగా 100,000 అబద్ధాలు మా మామ చెప్తున్నాడు, ఏం కాదులేరు నువ్వేం మాట్లాడినా నాకు సంబంధం లేదు. నాకెందుకు నా మనసు ఒక్క అబద్ధం కూడా చెప్పకూడదు. నేను నిజం చెప్పి నా నిజాయితీ నా సర్టిఫికెట్లు నా నిజం మాట్లాడితే వాళ్ళు ఏమైనా కనికరించి నాకేమన్నా ఇస్తే ఏమైనా చేసుకోవాలా, ఇంకా లేకుంటే వద్దులేమనే తీర్మానంతో మాట్లాడినాడు. చూసినే వాళ్ళ అమ్మమ్మ ముసలోమే టీచర్, రిటైర్డ్ టీచర్ అడిగింది, నాయన నీకు ఆస్తి ఉంది అంటే, ఏం లేదమ్మా, అమ్మ నాయన అయితే ఉన్నారు, ఇల్లు అయితే ఉంది, ఆ ఇల్లు నాకు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు. నాకు ఇల్లు అయితే ప్రస్తుతానికి ఉంది, ఇల్లు అయితే ఉంది కానీ అది ఇస్తారో నాకు ఎవరో తెలియదమ్మా. నాకైతే నా కాడ ఉన్నటువంటి ఆధారం ఏంటంటే, నేను ఎంకామ్ చదువుకున్నా, నిస్వార్థంగా చదువుకున్నా, బాగా చదువుకున్నా, చదువు మీదనే నా చదువు మీద మీ నమ్మకం ఉండి నా భార్యను నేను పోషించుకోగలన నమ్మకం మీకుంటే ఇవ్వండి. ఒకవేళ మీరు మా కరివేన్లో ఉంది, ఇల్లు ఉంది, అది పొలం ఉంది, అది ఉంది చూసి అవి ఇచ్చారో ఇయ్యారో కూడా నాకు తెలియదు. నాకు ఖచ్చితంగా తెలిసేయరని ఆ రోజు ఇయ్యరు అని వాళ్ళకు విషయం చెప్పిన. మీరు నమ్మితే నా భార్యను నేను సాక్కుంటాను, చదువులో సాక్కుంటానంటే అమ్మాయిని ఇవ్వండి అంటే, ఆ ముస్లిం ఏం చేసిందంటే, నేనంగా సర్లేనైనా అని వచ్చింది. ఆ అమ్మాయిని చూసి వచ్చిందా 2 నెలలు తారసానం చేసినారు. ఆ తర్వాత దేవుడి వాళ్ళకు ప్రేరేపణించినాడు. ముస్లింకు చాలా ప్రార్థన చేసుకుంటున్నది. దయా సంకల్పం ఉన్నది నా మీద, నా ఎడల ఆ సంకల్పం ఉంది కాబట్టి వాళ్ళ అవ్వ ఖచ్చితంగా ఆ పిల్లోనికి ఇవ్వాలి. ఇంకా ఎవరికి ఇచ్చేది లేదు. ఆ పిల్లోడు మంచిగా చదువుకున్నాడు, ఎట్టయినా సాగుతాడు, నమ్మకం నాకుందిరా అని వాళ్ళ మేనమామను, వాళ్ళ నాయనను, వాళ్ళ చిన్నాయనను, వాళ్ళ చిన్నమ్మను అందరినీ ఒప్పించింది. మొత్తం మీద ఏం చేసినారంటే ఆమెను ఇవ్వడానికి తీర్మానం చేసినారు. చూడడానికి నేను ఒక్కని తప్ప ఎవరు ఆమెను చూసింది లేదు. బంధువులు ఎవరు చూసి వచ్చింది లేదు, మేము చూసింది లేదు. ఫోన్లో మాట్లాడడానికి కూడా ఎవరు లేదు. ఎవరు వస్తారు మన కాడికి, ఇంకా ముందే వద్దన్నారు కాబట్టి ఇంకేం లేదు. మా మామకు చెప్పిన, మామ అమ్మాయిని ఇస్తామంటున్నారు, నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా, అమ్మాయిని ఇస్తామంటున్నారు కాబట్టి చేసుకుంటారు, కనీసం నువ్వనరా మామ అంటే, ఇంక నేనే ఆడొచ్చదా అన్నాడు మా మామ. మీ నాయన మేము అలాగుంటే సర్లే నేనే మాట్లాడుకున్నా, అన్ని ఫోన్ కాన్వర్జేషన్స్తోనే ఫోన్లోనే మాట్లాడుకున్నా. కట్నం మా ఎక్స్పెక్టేషన్ చేస్తే యాటికో సటికి ఇస్తానంటే, నువ్వు యాడికన్నా ఏది ముందు పిల్లనిచ్చే చాలన్నట్టుగా ఉండే నా పరిస్థితి. అంటే జీవితం మారలేదు, వివాహం కాదు, తల్లిదండ్రులు ఆ విధంగా చెప్తా ఉన్నారు,
చదువు ఉంది, లైఫ్ జీవితాన్ని కోల్పోవాలి, నా జీవితాన్ని నేను అర్ధాంతరంగా నష్టపోవడానికి నేనేమి ఇష్టపడలేదు. ఎందుకో నాకు ఆ ప్రేరేపణ వచ్చింది. ఆ అమ్మని చూసిన తర్వాత ఈ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం ఏమైనా మారుతుందేమో అనే ఆశ కలిగింది. వాళ్ళు ఏం చేసినట్టే మొత్తం మీద ఇస్తామన్నారు, చేసుకున్నాం. ఆ విధంగా 2002వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఎంగేజ్మెంట్ వాళ్ళ. ఆ రోజు రమ్మంటే మా అమ్మ మా నాయన వచ్చినారు, చూసినారు. ఎవరు చేసుకుంటాడో వాళ్ళకి అపనమ్మకం, ఎట్టుందో పరిస్థితి అని. తీరా అటుకు వచ్చినాకలా మా నాయన ఏమి ఇంత బాగున్నారు, వీళ్ళు ఇంత మంచిగా ఉంది అమ్మ, వీళ్ళు ఈ సంసారం చూసే పెద్ద సంసారం ఉంది, వీళ్ళు ఈయనకి ఇచ్చారా పిల్లను అని ఆశ్చర్యపోయినాడు. అనవసరంగా ఇంత భంగమైన పరిస్థితి అని మా చిన్నాయనతో చెప్పినాట. ఏమైనా జన ఏంటంటే ఏం లేదన్నా, నువ్వు ఊకుండు, అన్నీ వాళ్ళు చూసుకుంటున్నాళ్ళే, నువ్వు మన రమ్మని నేను కారు ఎక్కువచ్చినాం, మనం అన్నం పెడతారు, తిందాం, పోదాం, మళ్ళీ పొద్దున పోదాం, మనం పోదాం, నువ్వేం మాట్లాడకులేనా, నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడను, ఎవరమేం మాట్లాడతాం, వాడేం మాట్లాడుకున్నాడో మనకు తెలియదు, మనం ఒకటి మాట్లాడి వాళ్ళకొకటి మాట్లాడితే మళ్ళీ సమస్య వస్తుందని మా చిన్న కొంచెం జ్ఞానంగా మాట్లాడి, వద్దులేనా అన్నం తిని రాత్రి అన్నం పెడతారు, ఉదయం కూడా పెడతారు, మనం పోదాంలే, వెహికల్ ఇచ్చినాడు, వాడే పంపిస్తాడు, మనడు పోదాంలేనా అని జ్ఞానయుక్తంగా మా చిన్న మా నాయన తీసుకొచ్చిన తర్వాత అదే నెల ఏప్రిల్ 14 అయిపోయినాక సమయం తక్కువ ఉండడం వల్ల ఇల్లు కట్టుకొని మే 2002 మే 15, 16లో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఇక దేవుడు ఆశ్చర్యకరంగా ముసలామె వాళ్ళ అవ్వ రిటైర్డ్ టీచర్. ఆ రోజు ఏం చెప్పిందంటే, మేము పోయినాం, అమ్మకు చాలా అభిమానం ఉండి ఏదైతే మేము పోయిన తర్వాత చెప్పింది, నాయన మీ నా మనవరాల్ని 1 సంవత్సరం పాటు కాలం ఇలా ఉంచునాయన, ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఉంది, ఇబ్బంది అయితే నాయన 1 సంవత్సరం ఉంచునాయన అన్నింది. రాత్రి చెప్పి మాట్లాడింది. సర్లేమ్మ నేను ఉంచుతాను, నేనే వచ్చి తీసుకుంటాను ఆ మాట చెప్పింది. నన్ను ఎందుకో నాయన దేవుడు పిలుస్తున్నాడు, నేనైతే మీ దగ్గర ఉండాలని ఆశ ఉంది, నన్ను ఎందుకో దేవుడు పిలుస్తున్నాడు, ఉంటే నీతో పాటు వస్తానైనా అనింది. ఆ రాత్రి అమ్మ మహిమలోకి పోయింది, చనిపోయింది. ఇక ఉదయం బలాలు చేసుకొని వెళ్ళిపోయినాం. ఆ తర్వాత ఇంకా నేను అక్కడ అమ్మను అక్కడ పెట్టి నేనే ఇక్కడ నుంచి తిరిగేటువంటి వాడిని. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రైవేట్ కాలేజీలో పనిచేసుకుంటూ అమ్మ కూడా పిహెచ్డీ చేస్తున్నాను అనే విషయం చెప్పలే. అక్కడ చెప్తే ఎట్టుంటుందో, మళ్ళీ చదువు అంటే కష్టం అవుతుంది, ఉద్యోగం ఉందని ఇచ్చినారు. ఆ చూసి ఉద్యోగం చూసి ఇటుకు వచ్చినాక చెరువుల్లో జూన్లో కాలేజీకి వస్తే మా సార్ 1000 రూపాయలు జీతం ఇచ్చినాడు. భార్య కొత్తగా పెళ్ళి అయింది, సంసారం. తర్వాత ఈ పెళ్ళికి లోకంలో ఉన్నాను కాబట్టి డాంబికంగా చేసిన పెళ్ళి, ఏమనంటే తల్లిదండ్రులు ఆదరించకపోయినప్పటికీ కూడా బాగా హోదాగా చేయాలని కొంత అధిక ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న, కొంత అప్పు కూడా ఉంది. కాబట్టి ఇంకా సరే అట్లా మా సార్ కాడిపోతే 1000 రూపాయలు జీతం ఇచ్చినాడు. ఈ 1000 రూపాయల జీతంతో ఈ భార్యను నేనైతే సాగాలబ్బా అని పెద్ద సంశయం వచ్చింది. అయినా సర్లే చూద్దాంలేని ఆలోచన చేసుకుంటే అట్లా పోయిస్తుండేవాడిని. అలా 2 సార్లు 3 సార్లు పోయి డిసెంబర్ వచ్చింది. డిసెంబర్లో ఇంకా కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి 2002 డిసెంబర్ 25కి అమ్మని తీసుకొచ్చుకోవాలని ఊరు పోయినా. 22వ తేదీ డిసెంబర్ 22వ తేదీ ఆదివారం రోజు అక్కడ ముందు రోజుల్లో పోతూ ఉంటుంది, చర్చికి పోతూ ఉంటుంది. కానీ ఏదో ముందర పోతే నేను వెనక పోయి పుస్తకం బైబిల్ తీసుకొని ముందర పోతే ఆడిపోతే బైబిల్ ఇచ్చి తీసుకొని వెనక కూర్చునేవాడిని. బైబిల్ పట్టుకోవడానికి కూడా నామోషిగా పిలేవాడిని నేను. అసలు ఆ సిఎస్ఐ చర్చికి ఎప్పుడు బైబిల్ పట్టుకొని పోయింది లేదు. మా అమ్మ అదే పనిగా చదువుకుంటప్పుడు అడుక్కుంటే, నువ్వు బైబిల్ తీసుకొని పో, ఆడికి లోపలికి పోయినాక నేను బీడి తాగి చీరే తాగి లోపలికి పోతుంటుంది, పోయి వచ్చేటువంటి వాడిని. అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మను కూడా అట్లా చెప్పిన. అయితే డిసెంబర్ 22వ తేదీన ఎందుకో నాకు కొంచెం ఆలోచన చేసి ముందు రోజు రాత్రి అమ్మ ఊరు పోదామంటే సర్లే పోదాంలేమ్మనింది. నాకెందుకో 21వ తేదీ రాత్రి రేపు మందిరానికి వెళ్ళాలని నువ్వు అంటే, నేను లోకంలో చదువుకునేటువంటి రోజుల్లో కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడిని, నాస్తిక భావాన్ని, దేవుడే లేడని చెప్పేటువంటి వాడిని, ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నాయకునిగా నేను పనిచేసేటువంటి వాడిని, జిల్లా నాయకునిగా, స్టేట్ లీడర్గా కూడా ఉండేవాడు, స్టేట్ బాల్లో కూడా నేను మెంబర్షిప్గా ఉంటేని, నాస్తికునిగా నేను జీవిస్తాను. ఆ తర్వాత ఇంకా ఆ రోజు ఎందుకో చెప్పింది మా పోదాంలంటే, సరే ఎట్లబ్బా ఇంకా ప్రార్థన పోవాలంటుంది, ఇంకా సరే పోదాం ఊరికి తీసుకుపోవాలి కదా అని పోతే, నాకు ఎందుకో రాత్రి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళందరూ దేవుడు అంటున్నారు కదా, దేవుడే నిజంగా అయితే రేపు నాతోని నేనే దేవుడిని అనే మాట మాట్లాడితే నా జీవితాన్ని మార్చుకుంటానని ఉదయకాల సమయంలో ఆరాధనకు అందరికన్నా ముందు పోయినా. ఏమో మేము ఆయన ముందర పోతున్న అడగాలని ఆయన అడిగినారంట. సరే పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ తేదీ, అది ఒక గుర్తు ఏంటంటే ఈరోజు 22వ తేదీ 22వ వచనమే నాకు అని చూస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం ద్వారా స్పష్టంగా మాట్లాడతారు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందాలి, నేనే దేవుడను, నాకు కావాల్సింది ఎవరు? నువ్వే దేవుడైతే
నాతో మాట్లాడమన్నప్పుడు, నాకు విషదపరచుకోమన్నప్పుడు దేవుడు అంత స్పష్టంగా మాట్లాడినాడు. నాకు తర్వాత తెలిసింది. అక్కడ చూస్తే నేనే దేవుడు అన్న లోపల నాకు గుండె వెళ్ళిపోయింది. అబ్బా, ఈయననే దేవుడా ఎట్లా అని. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన పెళ్ళైన రోజు పెళ్లి కూతురు నిలబెట్టి ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చొని నేను ఆయన ఇంట్లో పెట్టి ఇంట్లో పెట్టి ఆడ ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చుంది. అంతటి వాడిని అంత అంత ఘోరంగా ఉన్నాడు బతుకు. కొత్త దినంలో ఏమో పాతంగా పెళ్ళి అయింది మరుసటి రోజే ఇంకా పోవాలా. పోయిన రోజు కూడా అట్ట పోయి అలా కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటూ ఉండేటువంటి వాడిని. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు అట్లా మాట్లాడే లోపల ఒక్కసారి నా గుండెలు రాయిపోయినట్టు అయిపోయింది. నేనే దేవుడు అని లోపల ఇంకా అయిపోయింది పరిస్థితి. నా పరిస్థితి అయిపోయింది. దేవుడా, నీ నిర్ణయం ఆ అమ్మ నమ్మి మనవరాళ్ళు ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. ఇది నన్ను మాట్లాడుతూ ఉన్నావు. నేను ఖచ్చితంగా రక్షణ తీర్మానం చేసుకోవాల్సిందని ఆ రోజే 2022 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన తప్పనిసరిగా ఈ మాటను ఆధారం చేసుకొని నేను 23వ తేదీ ఇక్కడ తీసుకొచ్చిన. 25వ తేదీ చర్చికోవాలి. మేము పండగ కదా, పండగ రోజు చర్చికోవాలంటే ఏమో ముందే చెప్పింది. నాలో కార్యం ఆమెకు చెప్పలేదు. ఆమె ఏం చెప్తుంటే నేను ఆడ చేసే చర్చికి రాను చూడు, నీ ఇష్టం అని చెప్పింది. సరే పోదండి, ఆడుకో చర్చికి, ఆ చర్చికి పోదాలేమని తీసుకొచ్చిన. అయితే అనుకోకుండా ఆ రోజు అందరు రెడీ అవుతుంటే మా అమ్మ మన ఆయన వదిలిపోయింది. వాళ్ళ పని వాళ్ళది, మన పని మన వదిలేమని నేను తొందరగా రెడీ అయ్యి ఏం చేసినంటే ఉదయకాలం సైకిల్ ఎక్కి బెరాకకు తీసుకుపోయాను. 25వ తేదీ క్రిస్టమస్కి బెరాకకు తీసుకుపోతే అక్కడ విజయ్ కుమార్ అన్న లూకన్న పరిచర్యకు వచ్చినాడు. అదే మాటలతోనే మాట్లాడుతున్నాడు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అనేటువంటి మాటతో ఆరాధన వర్తమానం చెప్తున్నాడు లూకన్న. చెబుతూ ఇది తీసుకొని వచ్చిన మీలో అనేకులు ఉన్నారు. ఇంకా దేవుడే లేడని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడిని ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు దేవుడు లేడన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడు. చదవండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చదవండి అని చదివిస్తే నేనే దేవుడనని మాట స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే అట్లా పైకి చూస్తే ఆడ రాసిన సమస్త బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడనని బెరాక మందిరంలో కూడా అదే వాక్యం ఉంది. ఇక ఆ వాక్యం చేత పట్టుబడి ఆ దినం నాకు తెలియకోకుండానే లోకన్న చెప్పేటువంటి వాక్యాన్ని విజయ్ కుమార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీలో ఎవరైనా ఈ దినము రక్షణ తీర్మానం తీసుకున్నట్టయితే దయచేసి మీ చేతులు పైకెత్తండి. నాకు తెలియకుండానే నా చేయి పైకి లేచింది. నాకైతే తెలియదు, నా ఆలోచన లేదు. అయితే దేవుడు సంతోషాన్ని ఇచ్చినాడు ఆ మాటకు. నేనేం చేసిన అంటే రక్షణ తీర్మానాన్ని తీసుకున్నా. అంతవరకు అనేక సందర్భాల్లో నాలో ఉన్నటువంటి చెడు ఆలోచనను, నాలో ఉన్నటువంటి చెడు క్రియలను అన్నిటిని తీసేసుకోవాలని చాలా దినాలు ప్రయత్నం చేసేవాడిని. కానీ ఏ ఒక్కరోజు కూడా, ఒకరోజు 2 రోజులు తీసేసుకునేవాడిని. చాలా రోజులకు తీసేసుకోలేకపోయింది. అయితే ఆ దినాన దేవుడు దర్శించినాడు కాబట్టి ఇక నాకు పాపపు ఆలోచనలు రాలేదు. ఆ తర్వాత తలంపులు రాలేదు. ఆ చెడు స్నేహమే పూర్తిగా వెళ్ళిపోయింది. రోజు మందిరంతో గడుపుతా వచ్చినందుకు దేవుడు ఏం చేసిన అంటే ఆ కార్యం చేసిన జీవితంలో రక్షణ కార్యాన్ని జరిగించినాడు. జరిగిన తర్వాత అక్కడ మేము ఇక్కడే ఉన్నాం. తర్వాత 2000 అన్నలతో ఇంకా మన ఊరికి పంపించిన తర్వాత మందిరానికి నాకు అటాచ్మెంట్ ఏర్పడింది. అక్క సుహాసిన అక్క, విజయ్ కుమార్ అన్నలు చాలా దగ్గర తీసుకున్నారు. ఎంత దగ్గర అంటే మా అమ్మ మన ఆయన కన్నా ఎక్కువ తీసుకున్నారు. మా అమ్మ మన ఆయన అన్నారు. తల్లిది కూడా ఎదురుగా అన్నం రాకుండా ఒక పడిపోయి పడుకుంటే కూడా తినడానికి పరిస్థితిలో ఉన్నది. అయితే వాళ్ళు అలా చేయలేదు. నేను రాకపోతే వాళ్ళు అన్నం తినకుండా ఉన్నారు. వాళ్ళ ప్రేమ నన్ను పూర్తిగా ఈడ్చికోపేసింది. వాళ్ళ ప్రేమను ఇంకా ఆ ప్రేమను అసలు తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ దేవుని బట్టి నన్ను ఇంత ప్రేమిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే భార్య లేదు శేఖర్, ఒక్కొని ఉన్నావు, నువ్వు రా ఖచ్చితంగా అంటే రాత్రి మీటింగ్ అయిపోయినాక వాళ్ళ దగ్గరనే భోంచేసి వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నటువంటి వాళ్ళు. ఆ అఫెక్షన్ ఏం చేసిందంటే ఇక దేవుళ్ళు నన్ను ఏం చేసింటే స్థిరపరుస్తూ వచ్చింది. ఆత్మీయంగా ఆ తల్లిదండ్రులు నన్ను చాలా ఉన్నతమైన స్థితి తీసుకొచ్చినారు. అన్న రోజు నాకు బోధించేటువంటి వాడు. వాడితో పాటు సువార్త నాకు కొంత సమయమే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్ కాబట్టి కొంత సమయం మాత్రమే పనిచేసేవాడిని. ఎక్కువ సమయం మందిరంలోనే తీసుకునేవాడిని. అయితే ఆ దినాల్లో రక్షింపబడిన తర్వాత అన్న దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. అన్న నాకు చాలా నేర్పించినాడు. ఆత్మీయ సంగతులు అన్నీ నిగూఢమైనటువంటి సంగతులు, గూఢార్థమైనటువంటి సంగతులు నేర్పించినాడు. ఆర్థికపరమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో, తర్వాత భౌతిక సంబంధమైన జీవితంలో మనం ఎలా బ్రతకాలి, బ్రతుకులో లోకయాత్ర జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఎలా వస్తాయి, ఆ సమస్యలు ఎలా అధిగమించాలి, అధిగమించడానికి ఉన్నటువంటి ఆయుధం ప్రార్థననే. నీ జీవితంలో నిజమైన రక్షణ జరిగింది, రక్షణ కార్యాన్ని నువ్వు అంతం వరకు కొనసాగించుకోవాలి శేఖర్ అని చాలా జాగ్రత్తగా అన్నం పెట్టి రోజు చెప్పేటువంటి వాళ్ళు. ఆ విధంగా నన్ను ఆత్మీయంగా పెంచుకుంటూ వచ్చినారు. అయితే రక్షింపబడిన తర్వాత నేను కూడా స్వార్థకు పోయినప్పుడు చాలా స్ట్రిక్ట్ అన్న. రక్షణ తీర్మానం వచ్చింది కానీ బాప్టిజం తీసుకునే వరకు లేదు, నువ్వు కరపత్రికను కూడా పంచనిచ్చలే.
పట్టుకనేలే అసలు కరపత్రికను. అన్నా నేను వస్తున్న నువ్వు రా, సువార్తకు రాగానే కరపత్రిక ఇచ్చాను దేవుని వాక్యం చెప్తా అంటే ఇది కుదరదు, మఠ సంఘం ఉండు, నువ్వు అందరం బట్టి పరిశీలన చేసుకుంటురా. బాప్తిస్త సాక్ష్యం ఇచ్చిన తర్వాత సంఘం ఎదుట నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాతనే దేవుని నువ్వు మహిమపరిచేది. కాబట్టి అలా నేర్పించినాడు. సరే ప్రభు ఎలా అంటే ఈమెకు తెలియదు, రక్షణ తీర్మానం కూడా తెలియదు, ఈమెకు మళ్ళీ ఊరి దగ్గర వదిలిపెట్టి వచ్చిన. ఆ తర్వాత రక్షణ తీర్మానం అయిపోయింది జనవరి 2003. 2002 3వ సంవత్సరం ఒకటో ఆల్ నైట్ ప్రేయర్కి పోతే ఋతువుల ప్రకారం వర్షం కురిపించేదను. హెజ్కేల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా వచ్చిందంటే వాక్యం, ఋతువుల ప్రకారం వర్షం కురిపించేదను అంటే నాకున్నటువంటి ఆత్మీయ సంబంధమైన జ్ఞానం ఆ రోజు లేదు, కానీ లోక సంబంధంగా అంటే ఋతువుల ప్రకారం అంటే నా ప్రతి అవసరం దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. ఆయా సమయం వచ్చినప్పుడు నాకు అక్కడ తీరుస్తాడు అన్నటువంటి నిశ్చయత కలిగింది. దేవుడు రక్షించుకున్న తర్వాత ఆ వాగ్దానంతో స్థిరపరచబడ్డాం. తర్వాత 2003వ సంవత్సరం అన్న బాప్తిసం 2003వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన బాప్తిసాలు ఇస్తూ ఉన్నారు. వెంటనే నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ బాప్తిస వాగ్దానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం నుంచి వచ్చింది. బాప్తిస వాగ్దానం ఏముందంటే చూస్తే అక్కడ ఏముందంట, నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగా ఉన్న స్థలమును సరళం చేస్తాను. యెషయా గ్రంథంలోనే అంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతారు, ఉన్నతమైన ఉద్దేశం. తర్వాత నాకు అర్థమైంది, ఆ రోజు నాకు తెలియదు, నాకు గ్రంథాన్ని చదివినటువంటి ఆలోచన కూడా లేదు. 40 యెషయా గ్రంథంలో యాకోబుని గురించి, ఆ తర్వాత ఇశ్రాయేలు ఆ పరిస్థితిని గురించి, మోసకరమైన పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చినా అని అనేక సందర్భాలు ఉన్నాయి. అందులోనే దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నడిపించుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత 2003వ సంవత్సరంలో కుమార్తెను దేవుడు మాకు అనుగ్రహించుకుంటూ వచ్చినాడు. కుమార్తె పుట్టిన 2003 ఆగస్టులో కూతురు పుట్టింది. ఆ తర్వాత ఆ అమ్మ అక్కడే కూతురు పుట్టిన తర్వాత ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చిన 2004లో ఫిబ్రవరిలో ఇక్కడ వరకున్నాం. ఫిబ్రవరిలో కొంత ఇబ్బంది రావడం వల్ల కూతురును సుజాతను వాళ్ళ అమ్మల దగ్గరకు వదిలిపెట్టి ఇక్కడ కొంత ఇబ్బంది కలిగింది ఆత్మీయ జీవితానికి. లోక సంబంధంగా ఉన్నప్పుడు ఎవరు నన్ను అడుగుతలేరు, చెబుతలేరు, ఏం లేదు. అసలు ఎక్కడ ఉన్నా ఎన్ని రోజులు రాకపోయినా ఎవరు ఏమి అడగలేదు. కానీ ఎప్పుడైతే రక్షణ తీర్మానం చేసుకొని మందిరానికి సహవాసానికి దగ్గరగా ఉన్నానో, దేవుని సేవకుల మధ్య, దేవుని పరిచయాల మధ్య, దేవుని మనుషుల మధ్య లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన స్నేహాన్ని, లోక సంబంధమైన పాప కార్యాలను అన్ని వదిలిపెట్టి నేను ఎప్పుడైతే పవిత్రంగా జీవించడానికి ఇష్టపడుతూ వచ్చానో నన్ను అందరూ ద్వేషించడం మొదలుపెట్టినారు. ఇది ఎప్పుడైతే ఆ విషయం చెప్పిన అన్న ఇట్లుందంటే దేవుడు ఇదో కార్యం జరిగించినాడు, ఆ కార్యాన్ని దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు తమ్ముడు. వాళ్ళు పోతే పోయినారు, ఇంటి ఇన్నారు, ఎన్నుకుంటే పోయినారు, దేవుడు నిన్ను అద్భుతంగా ఎత్తుకుంటాడు అని అన్న ఆదరించి దగ్గర తీసుకుని చేసినాడు. ఆ తర్వాత 2003వ సంవత్సరంలో కొంత ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితానికి అంతరాయం ఏర్పడినమాట. ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు అంతరం అంటే గ్యాప్ వచ్చింది. సమస్యలు వస్తే అవకాశం ఉందని ఏం చేసిన అంటే ఇక్కడ నుంచి నేను ఆత్మకూరికి ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం జరిగింది 2004వ సంవత్సరం జూన్ మాసంలో. అయితే అక్కడ నాకు కొంత అప్పులు ఉండేది. అప్పులు ఉన్నప్పుడు అక్కడ ప్రారంభ దినాల్లో సంఘంలో ఏం జరిగేదంటే గొలుసు ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. నా టైము ఆల్ నైట్ ప్రేయర్ టైం నాకు 11 నుంచి 12 రాత్రి. కొత్తగా రక్షింపబడిన రాత్రి 11 నుంచి 12 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ పోతుంటే అంతవరకు లోకంలో ఇష్టానుసారంగా ప్యాకాట గడి 2 రోజులు 3 రోజులు రాకపోయినా మన ఆయన ఏమంటాడు కాదని ఆ టైంలో 2 గంటలప్పుడు 11 గంటలప్పుడు ప్రార్థన పోతుంటే ఇక మొదలుపెట్టినాడు. ఇదేంది కథ అని ఏంది అని ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే సరే మనం ఎందుకు లేమని నేను పట్టించుకోకుండా పోయినాను. ఇది ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశాన్ని బట్టి నేనేం చేసిన అంటే ఆత్మకూరికి ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన. ఆత్మకూరులో ఫ్యామిలీని షిఫ్ట్ చేసినప్పుడు నేను జీరో. అన్నోళ్ళు నేను ఆడికి పోయినప్పుడు అన్నోళ్ళు కూడా ఉన్నారు. అన్న సంసారం వచ్చినాడు, సంసారం స్టెఫన్ అన్న నాకు అక్కడ ఇల్లు తీసుకొని మేము చూసుకున్నాం. జీరోతో ప్రారంభించిన. ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత 2004వ సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది నాకు. అయితే నేను అప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నా. ఆ దినాల్లో పంచాయతీ కార్యదర్శిలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి గవర్నమెంట్ నిర్ణయాలు. ఆ తర్వాత పబ్లిక్ అటాచ్మెంట్, కొంత ఆందోళనకరమైన పరిస్థితులు, అవినీతి అనేటువంటి ఆలోచన కొంచెం ఎక్కువగా ఉండింది. నేను ముందే కంపులో నుంచి బయటకు వచ్చిన, మళ్ళీ దాని లేకపోతే మళ్ళీ ఇరకపోతానేమో అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేసిన అంటే చాలా అద్భుతకరంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మాటలను బట్టి ఏం చేసిన అంటే ఉద్యోగానికి నేను వెళ్ళలేదు. అక్కడ చూస్తే ఆ మాటకు చూడండి, మత్తయి రాసిన సువార్త డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చినాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును అని మాట్లాడితే, ఆ పై వచనాలు చూస్తే ఏం తిందుమో ఏం త్రాగుదుమో అని ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటారు. నీకు అవసరం లేదు, నీకు ఏది కావాలో ఋతువుల ప్రకారం వర్షం కురిపించాలని వాగ్దానం చేసినాడు. ఆ ఉద్యోగానికి వెళ్తే ఈ ఆత్మీయ సంగతులు, ఆత్మీయ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశాన్ని వస్తే ఇక్కడ ఏం చేసినాడు చాలా స్పష్టంగా, దేవుడు మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకండి, ఇక నీకేం కావాలో అది నేను అనుగ్రహిస్తాననే మాటను బట్టి ఆ అమ్మకు కూడా చెప్పలేదు. నేను ఇంకా ఆ ఉద్యోగానికి వెళ్ళకుండా ప్రైవేట్ కాలేజీలోనే పనిచేసుకుంటూ ఇక్కడ ఆత్మకూరుతో పాటు ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో కూడా కొంతకాలం పనిచేసిన. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆత్మకూరుకు వెళ్ళినప్పుడు నాకు వచ్చిన జీతం 1500. 6 నెలల జీతం ఇస్తారు, 6 నెలల జీతం ఇవ్వరు. ఆ 1500తోనే ఏం చేసినామంటే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన. అన్న చాలా జాగ్రత్తగా చెప్పారు, తమ్ముడు నీకు ఎంత వస్తుందో నువ్వు ఎవరి దగ్గర కూడా ఏం చేయకూడదు అంటే అప్పు చేయకూడదు. రేపు ఇస్తానని ఏమాత్రం నీకు ఉన్నే లేకుండా నీళ్ళు తాగి పండుకో, కానీ ఒకరి దగ్గర అప్పు మాత్రం దయచేసి చేయొద్దు అని చెప్పినాడు. ఆ తర్వాత నేను కూడా అలాగే ఒక్కరోజు ఒక వ్యక్తి దగ్గర ఒక 200 రూపాయలు అడిగి ఇప్పించుకున్నా. ఇచ్చేటప్పుడే ఏం చేసినట్టే ఎప్పుడు ఇస్తావు అన్నాడు. అంటే నాకు ఆశ్చర్యం అనిపించి చెప్పి ఇవ్వాల పని నాకు అన్న చెప్పినాడు, అనవసరంగా అడిగిన నిన్ను, నాకైతే అర్జెంటుగా అవసరం ఉందని నేను ఊరికి వచ్చినా ఇస్తాను అని చెప్పి ఊరికి వచ్చిన అక్కడ ఇంట్లోకి పోకముందే ఆ అన్న డబ్బులు ఆయనకు ఇచ్చేసి ఇంట్లోకి వెళ్ళిన. అప్పటి నుంచి అన్న చెప్పిన మాట ఏంటంటే అప్పు చేయొద్దు, నీకు లేకపోయినా ఏం లేదు. ఆ దాంట్లో ఎంత ఆ రోజైతే నాకు అర్థం కాలే, కానీ ఈరోజు ఆ స్థాయి ఆ స్థితి ఎంత ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే అంత సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగినా మా కొంత వచ్చినా, సగం జీతం వచ్చినా, కొంత జీతం వచ్చినా ఏం చేసాడంటే పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటూ, కుమారుడు 2005లో కుమారుడు పుట్టినాడు. మేమైతే వద్దని ఎప్పుడు అంతలేక పిల్లలు ఒక పాపకే కష్టం అవుతుంది, ఎట్లా ప్రభాని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేసిన అంటే మాకు అనుమతి ఇవ్వలే. నేను ఇస్తున్నాను అన్నప్పుడు ఆలోచన రాత్రి ప్రార్థన చేసుకొని చదువు పడుకుంటుంటే నేను ఇచ్చినప్పుడు నీకేమైంది, నేను పోషించేది, నువ్వెందుకు చింతిస్తావు, నీ చింత ఎందుకు, నీ చింత యావత్తు నా మీద వేయి అనేటువంటి ఆలోచన కలిగితే మేము ఇక ఏం చేయకుండా దేవుడు ఇచ్చిన మేము వద్దులేమ్మని పెట్టుకుంటే, కుమారుడు కావాలా అదే ఒక ఆశ ఏంటంటే ఫస్ట్ పాప పుట్టింది, రెండవ కుమారుడు ఇస్తే బాగుంటుంది ప్రభా అని ఆలోచన చేసుకొని ప్రార్థన చేసిన కంటిన్యూగా ప్రార్థన చేసిన. దేవుడు అలాగే కుమారుని 2005లో జూన్లో 21వ తారీఖున కుమారుని అనుగ్రహించినాడు. దేవుడు కుమార్తె కుమారుడు ఇద్దరిని అనుగ్రహించినాడు. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రతి అవసరత తీరుస్తూ వచ్చినాడు. పిల్లల చదువు విషయంలో మేము చిన్న జీతం ఎంతంటే 2008 కుమారుడు పుట్టిన తర్వాత కూడా నా జీతం 2000, 2200, 2300, 100 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు. 2200, 2300 ఇద్దరు పిల్లలు, బాడీ ఇల్లు అన్నీ మనం అన్నీ తీసుకోవాలా. సరే ప్రభా మీ దేవుడు ఇంకా నాకు ఒక భరోసా ఏంటంటే నువ్వు రేపటి గురించి నువ్వు చింతించాల్సిన పనిలే, నీ చింత ఏమవుతూ నా మీదే నేను చూసుకుంటా అన్నాడు. ఆయన ఏనాటికి ఆనాటికి చాలు, నీకు కావాల్సిన నీ ప్రతి అవసరం తీర్చాలని సెలవిచ్చినాడు. తర్వాత ఇక్కడ నుంచి పోయేటప్పుడు కూడా వాగ్దానంతో నేను పోయినాను. ఏం చేసినా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అనేటువంటి వాగ్దానం కీర్తన గ్రంథంలో సెలవిచ్చినాడు దేవుడు. ఆ మాటను పట్టుకొని నేను కరవేన వదిలిపెట్టి ఆత్మకూరు వెళ్ళినాను. ఆ రోజు నుంచి దేవుడు ఏం చేసినంటే అనుకూలపరుచుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత పిల్లలను స్కూల్ చేర్చేటువంటి విషయంలో చాలా ఇబ్బంది అనిపించింది. పాపను ఎల్కేజీ చేర్పించిన, ఈమె దీపాల స్కూల్ చదివడానికి ఒక కష్టం అని అందరూ అన్నారు. అయితే కూడా మాకు అక్కడక్కడ తీపి ఆత్మకూరులో 2 స్కూల్ మార్చిన పాపను, ఆయన కూడా మాకు సమాధానం లేకపోతే ఆయమ్మను మళ్ళీ దీపాల్లో చేర్పించిన. ఆయమ్మ పోతుందని ఎల్కేజీలో పోతుందని బాబు 3.5 సంవత్సరాలకి అక్క పోతుంది నేను పోతానని వాడు వచ్చినాడు. ఇద్దరికి ఫీజులు కట్టుకోవడం కొంచెం కష్టం అవుతుందనే ఉద్దేశాన్ని బట్టి మేము ఆ దినాల్లో కూడా సైకిల్ వేసుకొని ఆ ప్రార్థన కార్యక్రమాలకు బెరాకకు అందరూ నలుగురం పోయేటువంటి వాళ్ళం. అన్ని కార్యక్రమాలకు ఆదివారం అయితే ఉదయం నుంచి రాత్రి వరకు బెరాకలోనే ఉండి రాత్రి 7:30, 8 గంటలప్పుడు 9 గంటలప్పుడు పోయేటువంటి వాళ్ళం. అట్లా చిన్నది ఆ యొక్క కొంతలో దేవునికి నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఆయమ్మ ప్రార్థన చేసుకోమ్మా స్కూల్ పోతానేనంటే సరే అమ్మ వేరే స్కూల్కి పంపించే ఆలోచన నాకు లేదు, ప్రార్థన చేసుకో, నువ్వు పోతే దీపాల స్కూల్కే పోదాం, అడుగు నువ్వు అంటే నువ్వు చెప్తావా మీకు సార్ వాళ్ళు తెలిసిన కదా చెప్పంటే, దేవుడు ఏ సార్ నేను అడగను, ఎవరిని అడగను, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సమాధానం ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోమంటే అప్పుడు మాకు తనతో దేవుడు మాట్లాడిన కారణాన్ని బట్టి తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆభరణాలు ఉండేటివి, శారీరక సంబంధంగా గాజులు అవి ముక్కులు అవన్నీ ఉండేటివి. ఆయమ్మ దేవుడు దర్శించినాడు బట్టి ఏం చేసిందంటే అన్నీ తీసేసింది.
తీసేసిన తర్వాత అన్నకు చెప్పేసి అప్పగించేసినాం. మాకు దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత మీ అమ్మ మీ నాయన, మా అమ్మ నాయన లేదు, ఎవరు లేరు, లోకం ఎవరు ఏమనుకున్నా సంబంధం లేదు, దేవుడి మాటకు నువ్వు కట్టుబడి ఉండు, నా మాట కూడా నేను చెప్పను, నీ ఇష్టం, నీ ఆలోచన ప్రకారం చేసుకోమంటే అమ్మ తీసేసింది. తీసేసిన తర్వాత దేవుడు అద్భుతకరంగా ఏం చేసిన అంటే ఆ 2009వ సంవత్సరం స్కూల్కు పోయింది. ఆ ప్రిన్సిపాల్ గారిని అడిగింది, సార్ ఇట్లా నేను ఇట్లా చదువుకున్నా, మా దగ్గర పనిచేసిన, నాకు మీ స్కూల్లో ఏమైనా పనిచేసే అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అంటే, మీ భర్త లేడమ్మా అని అడిగినాడు. లేదు సార్ ఉన్నాడు, కాలేజీలో పనిచేస్తాడు, మళ్ళీ ఇవన్నీ లేవంటే ఆయన సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యాన్ని బట్టి, లేదమ్మా నీ చదువు నీ కథ మాకొద్దు, ఈ సాక్ష్యాన్ని బట్టి ఈ స్కూల్లో నువ్వు చేయమ్మా అని చెప్పని ఆయమ్మకు 2009 జూన్ నెల 21వ తేదీలో స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ఇచ్చినారు. మేము 1000 రూపాయలు ఇచ్చి చాలు అనుకున్నాం. 1000 రూపాయలు ఇస్తే చాలు, గొప్ప అయితే లేమ్మని ఆయమ్మను స్కూల్కి పంపిస్తే దేవుడు ఆయన సార్ ద్వారా 1500 రూపాయలు జీతం ఇప్పించినాడు. ఆ జీతంతో పాటు మేము ప్రధానంగా మాకు జరిగిన మేలు ఏంటంటే పిల్లలకు ఇద్దరికి సగం ఫీజు. అది అవకాశం, దేవుడు ఆ వాగ్దానాన్ని మా జీవితంలో అలా నెరవేర్చు. నా స్థాయి, నేను ఆ స్కూల్లో ఇద్దరు పిల్లలు స్కూల్లో ఫీజు కట్టి చదివించేటువంటి స్థితి లేదు. అయితే దేవుడు ఏం చేసినాడు, అద్భుతకరంగా నీకు ముందుగా వెళుచు మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తానని వాగ్దానం చేసినాడు. వాగ్దానాన్ని ఏం చేసినట్టే మా జీవితాల్లో నెరవేర్చుకుంటూ వచ్చినాడు. రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, నేను చూసుకుంటా, నీ భారం అంతా నా మీద అయితే నా రాజ్యాన్ని నా నీతిని నువ్వు మొదట వెదుకు అని చెల్లిపించిన మాటలను బట్టి అది జీవితంలో మేము అమలు చేసుకుంటూ వచ్చినాం. అనేక సందర్భాల్లో అన్ని విషయాల్లో దేవుడు ఏం చేసిన అంటే అవసరతలు అక్కడ తీసుకుంటూ వచ్చినాడు. మా అవసరము ఎవరికి కూడా చెప్పేటువంటి వాళ్ళం కాదు, బంధువులకు చెప్పేటువంటి కాదు, ఎవరు చెప్పినా ఎవరేమి చెప్పేటువంటి వాళ్ళు కాదు, అడిగేటువంటి వాళ్ళం అసలు కాదు. ఎందుకంటే మాకు ఆ నిరీక్షణ, లోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా నేను నిజం చెప్పింది లేదు. ఇది నాకు తెలిసి ఎవరికి నిజం చెప్పాలని నేను, నా రక్షణ తీర్మానం వచ్చేంత వరకు ఆ అమ్మ వివాహం విషయంలో ఆ లవ్వకు చెప్పిన నిజం తప్ప ఇక ఎప్పటికీ అంత తప్ప ఎవరికి నిజం చెప్పిన మాట నాకు నిజమే తెలియదు అప్పుడు. అయితే ఎప్పుడైతే ఆ తీర్మానం జరిగిందో అబద్ధం చెప్పడానికి ఈ రోజు వరకు కూడా నాకు జంకుతుంటాను. అబద్ధాన్ని ఒకవేళ ఏదైనా అబద్ధ సందర్భాలు ఏమైనా మాటలు వచ్చే నేను మౌనంగా ఉండి ఆ స్థలం నుంచి తప్పించుకొని పక్కకు పోవడం తప్ప అందుకని చాలామంది మనుషులు మా సంభాషణలో కూడా ఏదైనా అడిగినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా తక్కువ చెప్పేస్తాను. నేను ఏమాయట చెప్తాను అంటే ఉండేది వాస్తవం. అది అబద్ధం అయితే ఎన్నోసార్లు ఎన్నో రకరకాలుగా తోడు కావాలి అబద్ధానికి, నిజానికి ఏం తోడు ఉండదు, ఒకటే మాట ఉంటుంది, దానికి రెండోది ఏమీ ఉండదు. కాబట్టి తక్కువ చెప్పేస్తా, ఏమైనా నువ్వు ఇంత తక్కువ చెప్తాను, నిజమైన ఉండేది ఒకటి, ఇంకా వాస్తవం అదే. కాబట్టి ఇక రెండో దానికి చెప్పలేనని చాలా సందర్భాల్లో నేను కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా. అయితే కూడా నేను ఆ ఇబ్బందులను పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, నా జీవితంలో సత్యాన్ని నేర్పించినాడు. ఆ సత్యాన్ని నేర్పించిన తర్వాత దినదినం ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం లేఖన భాగాల తర్వాత అర్థమవుతూ వచ్చినాయి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, ఇంత ప్రణాళిక నా ఎలా ఉన్నదా అన్నది ఉద్దేశం. ఆ యొక్క జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తులో నేను ఏర్పరచుకున్నానని. ఆ తర్వాత తిమోతిలకు రాసిన పత్రిక చెప్తాడు, పూర్వం నేను హింసకులను, హానికరులను, దూషకులను నన్ను రక్షించుటకు ఇంత చేసినవని. ఆ మాటలు తర్వాత నాకు అర్థమైపోయినాయి. అవు కదా ప్రభా, నా జీవితంలో ఇవన్నీ తెలియకోకుండానే నేను లోకంలో జీవించినటువంటి వాడిని. అయితే దేవుడు ఏం చేసినాడు, అద్భుతకరంగా ఆ యొక్క వాగ్దానాలను మా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత కుమార్తె ఇద్దరిని 10వ తరగతి వరకు చదివించుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. తర్వాత వాళ్ళిద్దరూ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే 2015వ సంవత్సరంలో నేను చనిపోవాల్సినటువంటి వాడిని. ఎక్కడంటే రోడ్డు మీద కొత్తగా బండి తీసుకున్నా, 2012లో బండి తీసుకున్నాను. బండిలో వస్తూ ఉంటే చెత్త కుప్పలో కుక్కలు కొట్లాడి ఏం చేశానంటే రోడ్డు మీదకి వచ్చింది. నేను చాలా చిన్నగా వస్తూ ఉన్నా, 20 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుంటే అలాగే వీళ్ళు కొంచెం స్లోగా తిరగడం వల్ల ఇట్లా గ్యాప్ ఉండి కుక్క వచ్చి ఆ గ్యాప్లో మొత్తం పెడితే బండి తిరిగి నేను కింద పడినాను. మధ్యాహ్నం 12:45 2015వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన అక్కడ ఏం చేసినట్టు కింద పడితే మాకు పగలు ఏ ఒక్క వెహికల్ ఏమొచ్చినా కూడా ఏం చేసినట్టు నా మీద ఎక్కిపోయేటివి. అయితే దేవుడు అతను ప్రణాళిక చొప్పున ఏం చేసిన అంటే ఏ వెహికల్కు అనుమతి ఇవ్వకుండా నన్ను భద్రపరిచినాడు, కాపాడినాడు. ఆ కాపాడిని ఇక్కడ కొంచెం చిన్నగా ఇక్కడ లొక్కుంటుంది, ఇక పెద్దగా రక్త గాయాలు అయితే కాలేదని ఇక్కడ చిన్న గాయాలైనాయి. అయితే రోడ్డు మీద ఏదైనా ప్రమాదంగా వాహనంగా వచ్చింటే ఏం చేసినటువంటి వాళ్ళమైతే నేను చనిపోయేటువంటి వాడిని. అయితే దేవుడు ఏం చేసినంటే ఆ స్థితిలో నుంచి నన్ను బ్రతికించినప్పుడు అప్పుడు లూకన్న అక్కడ ఇక్కడ దూరం ఉన్నవాడు, ఆయన వచ్చినాడు చూడడానికి వచ్చి, అందరూ చాలామంది చూడడానికి వచ్చినారు. బేతేలు పోతుంటాం అప్పటికి. బేతేల్లో చాలామంది అన్నలు వచ్చినారు. అన్న వచ్చి చెప్పి వాగ్దానం చేసి, తమ్ముడు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది,
నువ్వెందుకు అట్లా అనుకున్నావు చనిపోతావని? ఏమన్నా వచ్చింటే ఏం రావు, నువ్వు ఎంతసేపున్నా ఏం రాదు, నీకేం జరగదు. ఎందుకంటే ఆయన చేతులే గాయం చెప్తుంది, ఆయననే స్వస్థపరిచే దేవుడని వాగ్దానం చేసి నన్ను ఆదరించినాడు, బాగా చేసుకుపోయినాడు. ఆ తర్వాత కుటుంబం యొక్క ప్రతి అవసరతలు, అక్కతల విషయాల్లో, చాలా విషయాల్లో, ప్రతి విషయంలో దేవుడు మాకు సాయం దయచేసుకుంటూ వచ్చినాడు. 2019లో కుమార్తె 10వ తరగతి పాస్ అయింది, 9.7. ఆ అమ్మను మేము నా భౌతిక సంబంధమైన ఆలోచన ఏంటంటే ఆ అమ్మని బైపీసీ తీసుకొచ్చి ఏదో ఎంబీబీఎస్ చేపించాలనే ఆలోచనతో కార్పొరేట్ కాలేజ్ చేర్పించినాను. అయితే అనుకోకుండా ఏమైందంటే మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కరోనా వచ్చి అక్కడ క్లాసులు జరగకపోవడం వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చి ఏం చేసినామంటే అక్కడ రెండవ సంవత్సరం క్లాసులు లేవు, క్లాసులకు ఇబ్బంది జరిగి వచ్చేసింది. తర్వాత రెండవ సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత ఆయమ్మను కోచింగ్ పంపించాలంటే ఆయమ్మ కూడా ధైర్యం రాలట్లే కోచింగ్ పోవడానికి. ఎందుకంటే పిల్లలకు చిన్నదినాల నుంచి కూడా ఎప్పుడు వాళ్ళు అడిగింది నేను, వాళ్ళు నన్ను అడగకుండా వాళ్ళ అవసరం అంతా నన్ను అడగద్దని చెప్తుంటే నేను, మీరు కుటుంబ ప్రార్థనలో దేవుణ్ణి అడగండి, దేవుడు నాకు చెప్తే మీకు అది ఇప్పిస్తాను అనేటువంటి ఆలోచనతో నేర్పించిన. ఎప్పుడు కూడా వాళ్ళు అడిగిన వెంటనే నేను ఏది కూడా ఇప్పించలేదు, ఇచ్చింది లేదు. ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో వారు దేవుడిని అడిగేది, దేవుడు ప్రేరేపణ ఇస్తే నేను తెచ్చిచ్చేటువంటి వాడిని. దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు డబ్బులు కూడా అవి ఎట్టొచ్చేటో నాకు తెలియకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరత, అంటే వాళ్ళ కోరికలు పెద్దగా ఇచ్చేది కదా, పుస్తకాలు, పెన్నులు, ఏదైనా డ్రెస్సులు అవి కావాలంటేనే ఇప్పించేటువంటి వాడిని. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండేటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక్కడ మా జీవితంలో ఏంటంటే ఈ పాప పుట్టిన తర్వాత కొన్ని చాలా రిస్ట్రిక్టెడ్ లైఫ్తో ఉన్నాను నేను. నా జీవితం కొంచెం చాలా అన్ని హద్దులకు లోబడి జీవించేటువంటి జీవితాన్ని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే లోకంలో జీవించినప్పుడు హద్దులు లేకుండా జీవించిన నేను, ఎవరు నన్ను అడగకూడదు, నాకు అసలు నా ఎదురే మాట్లాడడానికి లేకోకుండా బతికిన నేను. అయితే రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క హద్దులకు, సేవకుల యొక్క పరిధిలో నేను బ్రతకడం నేర్చుకున్నా. ఏ జరిగినా కూడా సేవకులకు ప్రార్థన చేసుకొని ఆ సేవకుని యొక్క పర్మిషన్, సేవకుడు ఏం చెప్తాడో, సేవకుడు ఆధారం చేసినటువంటి మాటలతోనే నా యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన. ఆ దినాల్లో, ప్రారంభ దినాల్లో పాప మొదటి బర్త్డే చేయాల్సి వచ్చింది. చేద్దామని, చాలా గ్రహాండ్గా చేద్దామని ఆలోచన చేసుకున్నా. అయితే అన్నకు చెప్పకుండా అలా మా మామూలు చెప్పే వాళ్ళు వచ్చినారు. ఆ రోజు పాపకు చాలా పూర్తిగా జ్వరం వచ్చింది. అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది, అన్నకు ఫోన్ చేసిన, విజయ్ కుమార్ అన్నకు. అన్న పాప ఇట్లా అనుకున్నా. నువ్వు ఎందుకు అనుకున్నావు అట్లా, ఎందుకు చేయాలనుకున్నావు నువ్వు అంటే, ఇట్లా అనుకున్నా అంటే, లేదు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువు అని చెప్పి చదివి, ఇక నువ్వు బిడ్డకు బర్త్డే చేస్తావా చేయవనేది నువ్వు ఒకసారి చూసుకుంటే అక్కడ మాసములను దినములను ఉచ్చరింపకూడదు. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితి చేస్తే నిన్ను కనడానికి పౌలు చెప్తాడు, ఆ పత్రికలో పౌలు చెప్తాడు, నిన్ను కనడంలో, నేను మీ గలతీ సంఘస్థులను సంపాదించుకోవడంలో నేను పడినటువంటి ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. మీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వైపు మళ్ళీ మీరు తిరగనెత్తే నేను ఎంత బాధపడతాను. కాబట్టి దయచేసి అవి చేయొద్దండి అనేటువంటి మాట అన్న మాట్లాడుతూ తర్వాత చదువుకుంటూ వచ్చే అక్కడ చాలా స్పష్టంగా గలతీలకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు, అయ్యా మాసములను, ఉత్సవములు మీరు చేయకూడదు, చేస్తే నా చేయడం వల్ల మీరు మూలపాఠం వైపు తిరిగిపోయి నన్ను దుఃఖపడతాను అన్నటువంటి మా జీవితంలో మేము దుఃఖపడడానికి ఇష్టపడకుండా ఏం చేసామంటే అప్పటి నుంచి ఇక ఆ కార్యక్రమమే చేయము. ఆ కార్యక్రమానికి కూడా దాదాపుగా అటెండ్ కాం. కాబట్టి ఆ పిల్లలకు కూడా ఒక లేదనుకుంటే దేవుని సేవకులు ఏం చెప్పిన అంటే, దేవుని మందిరాన్ని తీసుకుపో, దేవుని మందిరం నువ్వైతే ఖర్చు ఏం చేయాలనుకున్నావో, దేవుని మందిరం ఉంది, దేవుని సేవకులు ఉన్నారు, సేవకులతో ప్రార్థన చేయించుకో చాలు. నీ ఆలోచన నీకు లోక సంబంధమైనటువంటి ఖర్చు గురించి ఆలోచన చేసి దేవుని భాగం దేవునికి ఇచ్చి దేవుని మహిమపరుస్తుంది. తద్వారా దేవుని నామానికి గంటగలుగుతుంది, నీ పిల్లలకు ఆశీర్వాదం వస్తుందని అదే అన్న చెప్పినాడు. తర్వాత అది ఆచరిస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి పరిస్థితులు తర్వాత ప్రతి విషయంలో నీ జీవితంలో ఏ చిన్న మేలు చేసినా కృతజ్ఞతా స్తుతి కూడిక మాత్రం తప్పనిసరిగా పెట్టుకో. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసినాడు దేవుడు. ప్రతి చిన్న విషయంలో కూడా స్తుతి కూడికలు, కృతజ్ఞతా స్తుతి కూడికలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామని చెప్పినాడు. అలాగనే కొనసాగిస్తూ వచ్చిన తర్వాత సంఘంలో ఆశించకూడనివి, సంఘంలో జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలనో అనేటువంటి ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, సంఘంలో మన పరిస్థితులను బట్టి ఎలా వస్తాయి అన్నది అన్న నాకు ప్రారంభ దినాల్లోనే చెప్పినాడు. ఆ తర్వాత అన్న దేని జోలి పోకూడదు, ఎక్కడ పోకూడదు, ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలో చాలా స్పష్టంగా చెప్పినాడు. ఆ తర్వాత 1-2 పర్యాయాలు అన్న చెప్పిన దాన్ని ఏముంటుందో పరిశీలన చేసి చూసడానికి ప్రయత్నం చేద్దామని చూసిన నష్టం ఉంది అని నేను ఆ నష్టం జోలికి పోకోకుండా
ఈ రోజు వరకు కూడా దాదాపుగా కొనసాగుతూ వస్తున్నా. తర్వాత అన్నోళ్ళు ఇక్కడ నుంచి పోయిన తర్వాత ప్రకాష్ రావు అంకుల్ వచ్చినాడు. ఆయన కొంతకాలం బెరాకలో పనిచేసినాడు, వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత అన్న సోనరాధన్ వచ్చినాడు. సోనరాధన్తో మా సన్నిహిత సంబంధం చాలా ఎక్కువగా ఉండేది. అన్న మా కోసం చాలా ప్రార్థన చేసినాడు. మాతో పాటు అన్న మా కాడికి ఎప్పుడు నిత్యం వచ్చేటువంటి వాడు సోనరాధన. తర్వాత ఐజాన్ వచ్చినాడు. ఐజాన్ వచ్చిన తర్వాత మేము బెరాకను వదిలిపెట్టి బేతేలకు పోవాల్సి వచ్చింది. బేతేలకు పోయేటువంటి విషయాల్లో కూడా ప్రార్థనపూర్వకంగా పోయినాం. ఆత్మకూరు బెరాకను వదిలిపెట్టి పోయేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయితే తప్పని పరిస్థితుల్లో బేతేలకు మేము 2011 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన బేతేలకు వెళ్ళాల్సి వచ్చింది. బేతేల్లో అక్కడి నుంచి ఆ బేతేల్లోనే ఆరాధనకు సమయాన్ని గడుపుతూ వచ్చినాం. ఆ తర్వాత ఆ కొత్తగా ప్రారంభించిన సమయంలో నాకు సొంత ఆలోచన ఏంటంటే అన్న విజయ్ కుమార్ అని వచ్చి ప్రార్థన చేయాలనే ఆలోచన నాకు. అయితే అన్న ఏం చేసినట్టే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నేను రానాటికి. అంకుల్ ప్రభాకర్ అంకుల్ ఉన్నాడు, ప్రభాకర్ అంకుల్తో నువ్వు ఇంట్లో ప్రార్థన చేయించుకున్నాడు. ఆ విధంగా ప్రార్థన చేయించుకున్నాం. ఆ తర్వాత కుమారుని యొక్క పేరు పెట్టేటువంటి విషయాల్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుని మహిమనియుద్ధం ఏం చేయాల్సి వచ్చింటే మేము నిలబడాల్సి వచ్చింది. దేవుడు అద్భుతకరంగా మా ఆశగల ప్రాణాన్ని ఏం చేసినట్టు దేవుడు తృప్తిపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మాకు బాడిగింట్లో ఎప్పుడు ఏమొచ్చేదంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు ఎప్పుడు బాధ. ఆయమ్మ లోక సంబంధంగా హైందవాచారంలో ఉంటుంది మా ఇంటి ఓనరు జ్యోతెక్క అని. ఆయమ్మ ఎప్పుడు మమ్మల్ని మీరు ఇక్కడ ఉండకూడదన్నా, ఊరి బయట ఉండాలా, ఇటోళ్ళు మీరు ఊర్లలో పనికిరారు, మీరు తినరు, మీరు ఇచ్చే తీసుకెళ్ళంటారు, పండుగలు చేయరు, ఏం రారు అని చెప్పేది. అని మాకు మా చిన్న జీవితంలో 450 రూపాయల నుంచి ఇంట్లో చేరినాం. దాదాపు అదే ఇంటికి 3500 రూపాయలు బాడీ కట్టేంత వరకు పెంచినారు. అయినా పెంచుకుంటూనే వచ్చేటువంటి వాళ్ళం. పెంచినప్పుడల్లా బాధ, ఏందబ్బా మాకు ఇల్లు లేదు కదా ప్రభా, ఎట్లా ప్రభా ప్రార్థన చేసేటువంటి వాళ్ళం. తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఇంటి కోసం మేము ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి వాళ్ళం. ఇండ్లు కావాలని 1-2 పర్యాయాలు భౌతికంగా మా నాయనను అడిగి చూద్దామని అడిగితే ఆయన అసలు అవకాశమే ఇవ్వలేదు. బంధువుల ద్వారా అడిగించే అవకాశమే అసలు ఛాన్సే లేదని కింద చెప్తే, ఇక సరే ప్రభా ప్రార్థన చేసుకుని ఏమనేమో అయ్యా మనకి ఇల్లు లేకపోతే ఎట్లా అని ఆయమ్మ ప్రార్థన చేసేదాన్ని. మనకన్నా ఇల్లు స్థలం కొని ఇల్లు కట్టించే స్థాయి నాకైతే లేదమ్మా అని ఓపెన్గా చెప్పినాను. చెప్తే సరే ప్రార్థన చేసుకో, దేవుడు ఏమైనా అనుకూలపరిస్తే, దేవుడు ఏమైనా అనుమతిస్తే ఇల్లు కట్టుకుంటామన్నప్పుడు దేవుడు ఏం చేసినా అద్భుతకరంగా మా ప్రార్థన ఆలకించినాడు. ప్రభుత్వం వారిచే మంజూరు చేయించబడి ఇల్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఆ మధ్యకాలంలో ఇంటి దగ్గర కూడా మీరు చాలామంది ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సాక్ష్యం కూడా విన్నటువంటి వారుగా ఉంటారు. దేవుడు అద్భుతకరంగా చేసినాడు. పిల్లల యొక్క చదువుల విషయంలో కూడా మాకు భారం అవుతుంది. అయితే ఏం చేసినా అంటే కుమార్తె లాంగ్ టర్మ్ లేకోకుండా కుమారుడిని కూడా ఏం చేయాలంటే మేము 2013లో అన్న ఇక్కడ నుంచి వేంపల్లెకి వెళ్ళినాడు. 2014-15లో అన్నం చూడడానికి వేంపల్లెకి మేము వెళ్ళినాం. అక్కడ వైఎస్ఆర్ గార్డెన్ చూడడానికి వెళ్ళినప్పుడు నా మనసులో ఒక చిన్న ఆలోచన కలిగింది. నా పిల్లలిద్దరిలో ఒకరినన్నా ఈ IIIT క్యాంపస్లో చదివిస్తే బాగుంటుందా, దేవుడు ఏమన్నా అవకాశం ఇస్తాడా అనేటువంటి ఆలోచన కలిగింది. అయితే దేవుడు ఏం చేసినాడంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి వాడు కాబట్టి నాకు 9.7 పాపకే వస్తుంది సీట్ అని నమ్మకం ఉండింది. అయితే ఆ అమ్మకు రాలే. తర్వాత ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలోకి రాదు, గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చేది అనేటువంటి ఆలోచన వచ్చింది. అయితే కరోనా కారణం చేత గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఆ సంవత్సరంలో సీట్ ఇచ్చినారు. అయితే ఏంటి ఇచ్చినారంటే ప్రవేశ పరీక్ష పెట్టినారు. పరీక్షలో మా కుమారునికి ఎక్కువ మార్కులు రావడం వల్ల అక్కడ సీటు అనుగ్రహించినాడు. సీటు అనుగ్రహించి 6 సంవత్సరాలు నేను చాలా ఆలోచన చేసేది అన్నమాట. ఎందుకంటే ఎంత ఇప్పుడు రాబోయే దినాలు బీటెక్ చేయాలి, పిల్లోని చదివాలంటే ఇంకా సంవత్సరానికి 1-2 లక్షల రూపాయలు ఫీజులు కట్టాలా. నా పరిస్థితి ఏం ఎట్లుంది, దేవుడేం వాగ్దానం చేసినాడు, ఉద్యోగానికి ఏం పోలేదు. తర్వాత కరోనా కాలం ఉంది. కరోనా కాలంలో మా సార్ కూడా ఏం చేసినా అంటే నీకు జీతం నేను ఇవ్వలేనని ఆయన చెప్పేసినాడు. ఎట్లా ప్రభా అని ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు నాకు అదే గుర్తొస్తుంది, రేపటి గురించి నువ్వు చింతించవద్దు, నువ్వు మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతుకు, నీకు అవన్నీ అనుగ్రహిస్తానని చెల్లించినాడు. కానీ ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు కుమారునికి అద్భుతకరంగా 6 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్సులో సీట్ ఇచ్చి అక్కడ చేసినాడు. పాపను లాంగ్ టర్మ్ పంపించడానికి ఈమె కూడా ఇష్టం లేక ప్రార్థన చేసుకుంటున్నాయన. ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో BSc నర్సింగ్ సీట్ వస్తే చేస్తా, ప్రైవేట్ కాలేజీకి అయితే మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి నేను పోను, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే పోతాననే తీర్మానంతోనే అమ్మ ఉండడం వల్ల ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతకరంగా ఏం చేసినాడంటే కడపలో గవర్నమెంట్ కాలేజ్ సీట్లో కడపలో సీట్ ఇచ్చినాడు. 4 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసుకోవడానికి కుమార్తె కూడా దేవుడు అట్లా అనుకూలపరిచినాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇంటి నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. ఆ ఇంట్లో
అయితే గృహప్రవేశం అయిపోయింది, కానీ మేము అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేని కారణం చేత అక్కడికి పోలేకపోతున్నాం. పోవాలి, కొంత సమయం ప్రార్థన చేసుకున్న ప్రభు సమాధానం ఇస్తే షిఫ్ట్ చేసుకునేటువంటి ఆలోచన కూడా ఉంది. కుమారుడు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత నా ఆలోచన అయితే కుమారుని ఐఐటి కాలేజీల్లో చేర్పించాలనే ఉద్దేశంతో ఐఐటి చేయించేటువంటి ఆలోచన నా సొంత ఆలోచన ఉండేది. తదనుగుణంగానే పరీక్ష రాపించుకుంటే ఐఐటి మెడికల్ అకాడమీలో సీట్ వచ్చింది. అక్కడ ఉంటే మా పిల్లోడిని కొంచెం 15 సంవత్సరాలు మా దగ్గర పెంచుకొని ఉన్నంతలో చాలా శ్రేష్టంగా నమ్మకంగా పెంచుకోవడం వల్ల కొంచెం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండడం, వాడు వాతావరణం అక్కడ చూస్తేనే ఫస్ట్ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. స్టేట్లో 2nd ర్యాంక్ వచ్చింది. సీట్ ఇచ్చినారు వాళ్ళు. జాయిన్ చేయడానికి అక్కడ పోయినప్పుడు బాబు వాతావరణం చూసి నైనా ఇక్కడ నేను చదవాలన్నా అన్నాడు. అంటే నీ ఇష్టం రంగు. నా పరిస్థితి అయితే నేను కార్పొరేట్ కాలేజీలో చదివించి ఐఐటి సీట్ తెప్పించే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ కాలేజీలో డ్యూటీకి 40 మందిలో 38 మందికి ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ అట్లా సీట్లు వస్తున్నాయి. ఎంబీబీఎస్ 40 మంది ఉంటే 30 మందికి ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజీలో సీట్లు వచ్చినాయన. దేవుడు నీకు ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థనకు ప్రతిఫలంగా నీకు ఇక్కడ సీట్ ఇచ్చినాడు, దయచేసి నువ్వు ఇక్కడ చదవాల్సిందే, ఇంకా నాకైతే స్కోప్ లేదురా బాబు అని చెప్పిన. అయితే ఆ రోజు చెప్పేటప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. నేను అయితే ఒక చిన్న మాట నాయన అంటే ఏంటంటే ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తా, సీట్ వచ్చేదో నాకు అక్కడ పంపిస్తావా అన్నాడు. నేను సీట్ వచ్చే పంపిస్తామంటే అప్పుడు 45,000 మంది ఎక్కువ మంది ఉంటారు. సరే నాయన నువ్వు ప్రార్థన చేసుకో. వాడు ఎప్పుడు, ఎందుకంటే మా పిల్లలకు 2018లోనే రక్షింపబడినాడు. ఆ తర్వాత చిన్న ప్రాయంలోనే రక్షణ తీర్మానంలోకి వచ్చినారు వాళ్ళు. ఆ రక్షింపబడిన తర్వాత ప్రార్థన చేసుకొని విశ్వాస జీవితంలో కొనసాగుతున్నారు కాబట్టి ప్రార్థన చేసుకుంటా దేవుడు సాయం చేస్తేనైనా అంటే సరేనైనా నీ ప్రార్థన ఆలకించి నీకు దేవుడు అనుమతిస్తే నేనేం ఆటంకం చేయనంటే తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. 4 రోజులు టైం ఉంటే అన్నం ఎప్పుడు కంప్లీట్గా చదువుకుంటూ వచ్చి అద్భుతకరంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అతను మీ సార్ వాళ్ళు తెలుసు కదా, మీకు మా వాడని చెప్పిన అంటే అంతా సెంటర్లో మీ సార్ వాళ్ళే కదా స్కూల్ దగ్గర అంటే 11 గంటలకు పరీక్ష అయితే 10 గంటల 55 నిమిషాలు నేను తీసుకుపోతా ఆలకాడికి, నువ్వెవరో తెలియకోకుండా నేను పంపిస్తాను లోపలికి, నేను యాసార్ కాడికి పోయినా అని చెప్పిన. అంటే సర్లేనా నేను చదువుకుంటా అన్నాడు. పోయినా అందరూ లోపలికి పోయినారు ఎగ్జామ్ సెంటర్లోకి. లాస్ట్ 5 నిమిషాల ముందు పంపించిన. ఆ రూమ్ నెంబరు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి రూమ్ నెంబర్ ఎంత అంటే 5వ రూమ్ అన్నాడు. 5వ రూమ్లో నీ కొడుకు సీట్ పలానా నెంబర్ అన్నాడు. ఆ నెంబర్ కాడికి బాబు 5వ రూమ్ లేకో 3వ డెస్క్లో ఉంటుంది, నీకు పోయి కూర్చోపంటే చివరి నిమిషాలు వచ్చినారు. అందరూ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, మాకేం టెన్షన్ లేదు. మాకు ముందు నుంచి తీర్మానం చేసుకున్నాం కాబట్టి మేమేం టెన్షన్ వల్ల అందరూ పోయినాక చివరిలో పోయినాడు. అయితే రాస్తే 71 మార్కులు వచ్చి వాడికి అక్కడ సీటు అలాట్ చేసుకుంటూ వచ్చినారు. పిల్లలను దేవుని రక్షణ తీర్మానం చేసిన తర్వాత దేవుని అక్కడ కొన్ని సందర్భాల్లో 2007వ సంవత్సరంలో లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఏం చేయాల్సి వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి. అయితే నేను దాన్ని తిరస్కరించుకుంటూ వెళ్ళలేదు. ఉద్యోగాలకు వెళ్లకుండా దేవుడు పోషిస్తాడనేటువంటి నిరీక్షణతో మేము బ్రతుకుతూ వచ్చినాం. ఇంతవరకు దేవుడు ఏం చేసిన అంటే మా ప్రతి అవసరము, ప్రార్థన చేసిన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చుకుంటూ వచ్చినాడు. దేవుని మహిమార్థం చెప్పగలుగుతున్నాం. ఈరోజు కూడా మాకు ఏ అవసరం వచ్చినా దేవుడు ఆ అవసరాన్ని తీర్చేటువంటి వాడు. మా అవసరం ఇతరులకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎవరి దగ్గర కూడా మాకు రేపిస్తాం మళ్ళీ ఇస్తాం అనేటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ యొక్క సామెతల గ్రంథంలో చెప్తాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎందుకంటుంది. మాకు కొంతలోనే వచ్చేది. మా జీతాలు చెప్తే మీకు చాలా ఆశ్చర్యపోతారు. అయితే చాలా తక్కువ. ఆ తక్కువ జీతంలోనే దేవుడు ఏం చేసినాడు, మా ప్రతి అవసరం తీర్చుకుంటూ వచ్చినాడు. ఈ విషయంలో దేవుని నిత్యము కొడియనటువంటి వారంగా ఉంటాం. పిల్లలు కూడా మంచి చదువుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. పిల్లలు ఏం చేసినామంటే రక్షింపబడిన తర్వాత నా తీర్మానం ఏంటంటే నేను హిందువుగా ఉంచకూడదు, క్రైస్తవుగా ఉంచాలి అని బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎల్కేజీలో అడ్మిషన్స్ రాపించుకున్నాను. ఆ తర్వాత దానికోసం చాలా రకాల సమస్యలు వచ్చినాయి. వాటన్నింటినీ కూడా దేవుని నామం బయటపడాలి, దేవుని నామం కనపడాలా. నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు, నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరో తీసేస్తున్నారు, మీరు తీసేసి నాకు కూడా పుణ్యం కట్టుకొని అడుగుతా ఉన్న ఆఫీసర్లను. అయితే వాళ్ళు ఏం చేస్తున్నాడు, దాన్ని కొంచెం తారసారం పెడుతున్నాను, టీసీ మారదు. కాబట్టి కొంత దేవుని మహిమార్థమై పిల్లలు ఏం చేసినట్టే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కింద చదివించుకుంటూ వచ్చిన. ఇంతవరకు చదువులో పూర్తి సాయం దయచేసినాడు. మా జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినాడు, గొప్ప కార్యాలు చేసినాడు. తల్లిదండ్రులతో సమాధానం, వాళ్ళు ఏమైనా నాకంటూ నేను రక్షింపబడిన తర్వాత ఈ పలానా వ్యక్తి నాకు సరిపోదు, పలానా వ్యక్తితో నేను మాట్లాడను, వాళ్ళంటే నాకు తెలియదు అనేటువంటి ఆలోచన నాకైతే లేదు. నేను అందరితో సమాధానంగా అందరితో మాట్లాడుకుంటూ
ఉండేటువంటి వాడిని. సందర్భం ఇచ్చే మాట్లాడతాను, సందర్భం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాను అంతేగాని వాళ్ళంటే నాకు తెలియదు, వీళ్ళంటే నాకు సంబంధం లేదంటే ఆలోచనలో ఏమి లేకోకుండా దేవుడు ఏం చేసినాడు, అందరితో సమాధానాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధత సమాధానాన్ని కలిగి ఉండాలనేటువంటి మాటలు మాకు వినిపిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత బేతేల్ నుంచి బెరాకకు వచ్చేటువంటి విషయంలో కూడా చాలా, ఇక్కడికి ఈ బేతనీయకు వచ్చేటువంటి విషయాల్లో కూడా మాకు చాలా కాంప్లికేటెడే ఉండింది. అయితే కొంత అనివార్య పరిస్థితుల వల్ల బేతేల్లో ఆరాధన జరిగే కారణం చేత ఒక 2 వారాలు 3 వారాలు చెప్పి మేము ఇంట్లోనే ఉన్నటువంటి వారం. అయితే అనుకోకుండా అన్నలు వచ్చి ఇంకా అది తెరిచేంత వరకు ఎట్లా ఉంటారు మీరు ఇంట్లో, వద్దు రమ్మంటే బేతనీయకు ఆరాధన నిమిత్తం వచ్చినాం. అయితే ఆ రోజు వచ్చేటప్పుడే మా ఆలోచన ఏంటంటే మేము ఎప్పుడైనా బేతేలకు వెళ్ళేటువంటి వాళ్ళమే అనే తీర్మానంతోనే మేము వచ్చినాం. కానీ వచ్చిన తర్వాత పరిస్థితులు ప్రభావాలు చక్కబడతాయి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. చక్కబడితే మేము ఎప్పుడైనా బేతేలకు వెళ్ళేటువంటి వాళ్ళమే. ఆ తర్వాత అనుకోకుండా 2022, 23, 24, 22వ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడానికి అనుమతించినాడు. 2026 సంవత్సరానికి అది కూడా పూర్తయింది. కాబట్టి మా విషయంలో మీరు దయచేసి ప్రార్థన చేయండి. మా విషయంలో, కుటుంబ విషయంలో దేవుణ్ణి ఆధారం చేసుకుని బతికినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుణ్ణి ఆధారం చేసుకుని మా జీవితాల్లో చాలా స్పష్టంగా ఏమీ లేని స్థితి. అన్నలు దానికి కారణం, అన్నలు ఉన్నారు. ఏమీ లేదు మా దగ్గర. 200 రూపాయలు ఉంటే ఆ 200 రూపాయలు కూడా ఆ రోజే అయిపోయినాయి. ఇక ఏమీ లేదు. అయితే శూన్యములో నుంచి దేవుడు ఏం చేసినాడంటే పోషించడం ప్రారంభించినాడు. బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు అది ఉంది ఇది ఉంది అటువంటి ఏ ఆధారము లేనప్పుడు శూన్యములో నుంచి మమ్మల్ని దేవుడు ఇంతవరకు బతికింపజేస్తున్నాడు. ముందున్న దినాల్లో కూడా బతికిస్తాడన్న నిరీక్షణ మాకుంది. ఆ నిరీక్షణతో కొనసాగుతాం. ఉద్యోగం లేదు అనేటువంటి ఆలోచన లేదు, ఏదో జరుగుతూ ఉంటుంది, ఉత్సాహపోతూ ఉంటాం. కానీ అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టకుండా నడవడానికి దేవుడు ఏం చేస్తున్నట్టే మమ్మల్ని స్థిరపరుస్తూ భద్రపరుస్తున్నాడు. మా మధ్యలో ఎప్పటికి కూడా ఏ విషయంలో ఒక చిన్న విషయం ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలం సమాధానంతోనే ప్రార్థన చేసుకుని ఏ పని చేయాలన్నా, ఏ మాట మాట్లాడినా, ఏం చేయాలన్నా కూడా భార్యాభర్తల సమాధానంతోనే ముందుకెళ్తాం. ఎవరికి ఇబ్బంది కలిగినా, అది అసమాధానం వచ్చినా ఆ పని మేము చెయ్యము. అది ఎంత పనైనా ఏదైనా కానీ దాని జోలి మేము పోకోకుండా కుటుంబాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నాం. దయచేసి మా పిల్లలు ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ పూర్తయింది. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి. పాప BSc నర్సింగ్ పూర్తి అయిపోయింది. తన ఉన్నతమైన చదువులు చదివించాలని ఆలోచన ఉంది. ఆలోచనలు మా ఆలోచనలు వేరు, దేవుని యొక్క తీర్మానం మానవుని యొక్క ఆలోచనలు అనేకంలో. అయితే యెహోవా తీర్మానం స్థిరం. దేవుని యొక్క తీర్మానం ఎలా ఉందో ఆ తీర్మానాన్ని బయలుపరిచేటట్టు విధంగా ప్రార్థన చేయండి. కుమారుడు కూడా ఈ బీటెక్ అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్ళినాడు. హైదరాబాద్లో ఉన్నాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు, సెల్ఫ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నటువంటి వాటిలో మాత్రం ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని అక్కడే ఉండి చదువుతూ ఉన్నాడు. పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో, పిల్లల యొక్క ఉద్యోగ ఉపాధుల విషయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఆత్మీయ జీవితంలో దినదినము వృద్ధిల్లడానికి దేవుని నామాన్ని మా మధ్యలో దేవుని నామం ఏమాత్రం మా ద్వారా అవమానపరచకూడదు అనేటువంటి ఒకే ఒక తలంపు, నిశ్చయత. కాబట్టి మా జీవితంలో చేసిన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు రక్షింపబడిన తర్వాత దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తే నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలో నేను ఏం చేస్తా అంటే ఆ కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. దయచేసి మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క ఆత్మీయ జీవితానికి, పిల్లల యొక్క భవిష్యత్ జీవితానికి ప్రార్థన పూర్వకంగా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తాం. దేవుడి మాటలు దీవించండి.